చాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం. సో ఇలాంటి టైంలో రెగ్యులర్గా వస్తున్న వార్తలు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కొంతమంది జైలుకి వెళ్ళారు, ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు. మరి వాళ్ళంతా అరెస్టులు అవుతారా? అరెస్టులు అయితే అంత త్వరగా బయటకు వస్తారా? ఇవి మా వాళ్ళ విజువల్స్ కూడా వేస్తారు. ఈరోజు ఒక అంశం అండి, పోసాని కృష్ణమురళి విడుదల. సినిమా స్టైల్, సినిమాల్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం, బొమ్మ రిలీజ్ అయ్యిందిరా, బొమ్మ విడుదలైందిరా అని. అలాంటి పరిస్థితే పోసానికి 3 వారాల తర్వాత వచ్చింది. చాలా ఇబ్బంది పడిపోయాడు ఆయన, మామూలు ఇబ్బంది పడలేదు, ఊహించలేదు. అంటే సినిమా జైలు చూశాడు ఆయన, సినిమా అరెస్టులు చూశాడు, సినిమా స్ట్రోకులు చూశాడు, కానీ రియల్ స్ట్రోకు ఇక్కడ వచ్చింది. చూడండి, చిన్న పిల్లోళ్ళలాగా అంబటి రాంబాబు గారిని పట్టుకుని బోరున విలపించేస్తున్నాడు. భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకు ఈ పరిస్థితి పోసాని గారు అంటే చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు. ఈరోజు మరి ఆయన పశ్చాత్తాపాన్ని గురి చేసింది, పశ్చాత్తాప పడుతున్నారు అని. విడుదల వరకు ఓకే అయ్యారు, కానీ మార్పు వచ్చిందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. కొంతమంది ఉంటారండి, ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాప పడతారు, అయ్యో నేను పొరపాటు చేశాను, జీవితంలో మళ్ళీ పొరపాటు చేయకూడదు అని. కానీ కొంతమంది ఉంటారు, ఏమైందిరా ఒకసారి జైలుకి వెళ్తే ఏముంది, ఒకసారి వెళ్ళాం కదా ఇంక అంతే కదా, ఇంక అంతకుమించి ఏమైపోద్దని చెప్పి మొండితనం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది. ఆ సెక్షన్లో కూడా మనం చూస్తుంటాం. మరి ఈయన ఏ సెక్షన్లోకి వెళ్తారో చూడాలి. ఇంత త్వరగా బయటకు వస్తారని మాత్రం ఊహించలేదు ఎవరిని. కానీ ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని పోసానికి. సార్ ఏదైనప్పటికీ కూడా 1-2 కేసులు కాదు కదా, చాలా కేసులు ఉన్నాయి. సుదీర్ఘంగా తిప్పారు ఆయన్ని ఆ జైలుకి ఈ జైలుకి అని. అవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. ఎట్టకేలకి పోసాని రిలీజ్ అయ్యారు. చూడండి ఒకసారిగా ఆ విజువల్ ఎక్స్క్లూజివ్గా. రిలీజ్ అయ్యాక ఆయన ఫేస్ అది ఎలా అయిపోయింది, అసలు చాలా యాక్టివ్గా హుషారుగా ఉండేవాడు. బాగా లొంగిపోయాడు మనిషి, ఆయన బాగా డల్ అయిపోయాడు. అసలు ఊహించుండడు ఈ రకంగా తన పరిస్థితి ఉంటుంది అని. అసలు అంబటి గారిని పట్టుకుండా అయితే చిన్నపిల్లలాగా అయిపోయాడు ఆయన. ఎందుకు అనవసరంగా? చాలామందికి గుణపాఠాలు కావాలండి, ఏ పార్టీ వాళ్ళకన్నా సరే అని. అనవసరమైన వాటికి వెళ్ళి మనకు సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళందరికీ కూడా నేను క్షమాపణలు చెప్తాను అవసరం అయితేనే అంటున్నాడట ఆయన. వాళ్ళు తాలూకా వాళ్ళు చెప్పింది అవన్నీ కూడా బయటకు వస్తున్న వార్తలు. అవసరమైతే 2 చేతులు జోడిస్తానండి, ఇంకా నాకు వదిలేయండి అని. అంటే వాళ్ళు వదిలేయడానికి వాళ్ళు ఎవరు? కేసులు పెట్టిన వాళ్ళు పోలీసు వాళ్ళు, సెక్షన్లు వేసిన వాళ్ళు. జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు, ఆయన కనికరిస్తే బెయిలు, లేకపోతే జైలు. అలాగే అయింది ఇప్పుడు వరకు. సరే, ఇప్పుడు ఎవరు చేయాలని చేయలేరు. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఎవరి చేతిలోనే ఉండదు అది. ఇది అందరూ గమనించాల్సింది. కొంతవరకు ఉంటుంది. అరెస్టులు అవ్వకుండా, కేసు అవ్వకుండా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చేమో, కొంతమంది పట్టుకుని మనం రెగ్యులర్గా వింటున్నాం కాబట్టి. అలా జరిగితే జరిగి ఉండొచ్చు కాక, వన్స్ ఒక స్టెప్ దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దాన్ని వెనక్కి లాగలేం. అదే పరిస్థితి పోసాని కృష్ణమురళిది, వల్లభనేని వంశీది. వీళ్ళిద్దరి పరిస్థితి అదే, కృష్ణ వంశీ. ఇక 24 రోజుల తర్వాత ఈయన విడుదలయ్యాడండి. 24 డేస్ ఈయన. ఈ 24 డేస్లో ఎక్కడెక్కడ తిరిగారు అంటే సుమారు 2000 కిలోమీటర్లు తిప్పారు ఈయన్ని. 2000 కిలోమీటర్స్ తిప్పించారు. ఆ జైలు, ఈ జైలు, ఆ స్టేషను, ఈ స్టేషను, ఈపీటీ వారెంట్లు, ఆ కస్టడీకి వెళ్ళడం, ఇది రావడం, హాస్పిటల్కి వెళ్ళడం. చాలాసార్లు ఆయన నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ట్రీట్మెంట్ కావాలి, నాకు ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నది, ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నది, ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నది అని చెప్పి ఏవేవో చెప్పాడు. కానీ అప్పుడైతే ఏం రాలేదు. తీరా హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికల్లా అన్నీ శుభ్రంగా ఉన్నాయి, బాగున్నారండి, మీరు చాలా హెల్దీగా ఉన్నారండి, బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి పంపించేశారట డాక్టర్లు. సరే, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ అయినాయేమో, ఫుడ్ అది సరిగ్గా ఉండదు కదా, ఏ ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా. అందులోనే ఆయన కొద్దిగా బక్క ప్రాణే,
అంత ఓ ఆజానుబాహుడు ఇది అది దృఢంగా ఉండే వ్యక్తి ఏం కాదు. మాటలు వేరండి. నోరుకేముంది, ఎంత ఇలాగ ఉన్నవాడన్నా లేకపోతే సామాన్యుడైనా సరే దానికి పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా వాగుతాం. కానీ అసలు విషయానికి వచ్చేసరికల్లా బెంబేలు ఎత్తిపోతాం. మాటలు ఎలాంటి మాటలు తూటాలు పేలియి, ఎలాంటి డైలాగులు పంచులు పడివి. ఇప్పుడు బేజారైపోయారు, బిక్కుమంటున్నారు. ఇది రియల్ అంటే, ఇది రీల్ కాదు రియల్ అని తెలిసొస్తే మంచిదే, తెలుసుకుంటే మంచిదే, మళ్ళీ ఇలా చేయకూడదు అనుకుంటే మంచిదే, దీన్ని గుణపాఠాలుగా నేర్చుకుంటే మంచిదే. ఎవరైనా లేదు అరెస్ట్ చేశారు, మేము తోపులము, మేము తురుము, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని ఏం పీకుతాడు అంటే ఎత్తి అవతల పడేస్తారు. వాళ్ళు వీళ్ళని ఏమి ఉండదు. పవర్ ఉన్నంతసేపే పని జరుగుతుంది. ఒకసారి పవర్ పోయిందనుకోండి, ఇలా ఎతుక్కోవడమే చీకట్లలోని. ఏం చేస్తాం ఇప్పుడు మనం ఇంట్లోని? పవర్ ఉన్నంతసేపు అటు పరిగెడతాం, ఇటు పరిగెడతారు, లేదా అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఈ ఆన్ చేస్తారు, మన పనులు చక్క కట్ట పెట్టుకుంటాం. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో ఒక్కసారి పవర్ కట్ అయిందనుకోండి, బ్లాంక్ అయిపోద్ది. ఏం అర్థం కాదు. ఎక్కడి నుంచి ఎక్కడ స్టెప్ అయ్యాలో తెలియదు. స్టెప్ వేస్తే దేన్ని గుచ్చుకుంటూ పళ్ళు రాలిపోతాయి, అర్థం కాదు. ఇప్పుడు అలాగే ఉంటుంది రాజకీయ నాయకుల పరిస్థితి కూడా. పవర్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ పవర్ కరెంట్ పవర్ నేను ఇంట్లో చెప్పేది, ఆ పవర్ పొలిటికల్ పవరు. కానీ పవర్ ఏదన్నా పవరే, అది ఉన్నంతసేపే సాగుతుంది. అది ఒక్కసారి కట్ అయ్యిందో మన పని ఫట్టే. ఓకే, మామూలుగా సామాన్యంగా ఉంటే పర్వాలేదు. ఇలాగే ఓవర్ యాక్షన్లు చేసి ఎక్స్ట్రాలు చేసి ఎవరన్నా మితిమీరిపోతే, హద్దులు దాటిపోతే వాళ్ళకి పడిగేది ఇదే. 24 రోజుల తర్వాత బయటకు వచ్చిన పోసాని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. ఇది కూడా షరతులతోటే. మళ్ళీ ఏదన్నా వేషాలు వేసినా లేదా ఇంకోటి చేసినా సేమ్ ట్రీట్మెంట్, సేమ్ జైలు కాదు ఇంకొక జైలు. ఇక చంద్రబాబు పవన్ లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పు చేశాను అని చెప్పి ఆయన ప్రతిరోజు పశ్చాత్తాపడుతున్నారని చెప్పి వస్తున్న వార్తలు. గత నెల 26న అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు రాగానే ఆయన భావోద్వేగం ఒకసారిగా మనం చూడొచ్చు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళారు, బోరుమని విలపించారు. గుంటూరు కాబట్టి ఆయన అక్కడే ఉంటారు, ఆ దగ్గరలోనే అంబటి గారు. సరే వెళ్ళారు, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా, ఆయన వెళ్ళాడు. ఆయన పట్టుకుండి విలపించారు. అందరూ కొద్దిగా ఇబ్బంది పడ్డారట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నేను కనుక్కున్న దాన్ని బట్టి ఆయన చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఏంటి ఎలాగ పోసాని చాలా యాక్టివ్గా సరదాగా ఏదేదోలో ఉండేవాడు, ఆయన చేష్టల వాటితోటిని ఇంత దారుణంగా తయారైపోయాడేంటి, ఆయన మనిషి చూడండి అసలు ఏం లేడు, ఆయన బాగా లొంగిపోయాడు, భయపడిపోయాడు. ఎందుకు మరి భయం? ఇప్పుడు అది చేయడం ఎందుకు, ఇప్పుడు భయపడడం ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు, లేనిపోయిన రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? ప్రశాంతమైన జీవితం భగవంతుడు ఇచ్చాడు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు మీ తెలివితేటలతో, మీ కష్టంతోటో, వాట్ ఎవర్ ఇట్. కానీ ఇప్పుడు ఎందుకు ఇది? ఈ రాజకీయాల్లోకి వెళ్ళడం ఎందుకు? సరే వెళ్తే వెళ్ళారు, సజావుగా సాగించారంటే అది లేదు. ఇప్పుడు మొత్తానికి ముంచేశారు. అసలు కల్లో కూడా ఊహించడండి. ఎవరు వెళ్ళాలనుకుంటారండి జైలుకి? ఎవరు వెళ్ళాలనుకుంటారు? జైలు కూడా తినాలని అనుకుంటారా? జైలుకి వెళ్ళాలని అనుకుంటారా? ఎవ్వరు కూడా అనుకోరు. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత సామాన్యవాడైనా సరే, వాళ్ళకు ఉన్న దాంట్లో తినేసి ప్రశాంతంగా ఉంటే చాలరా బాబు, మనం ఆ జోలికి వెళ్ళకూడదురా అంటారు. కానీ ఎందుకో మరి వీళ్ళకి అన్నీ ఉండి కోరి కొని తెచ్చుకోవడం, కోరి కొట్టించుకోవడం, దీన్ని అంటారు. ఇక జైలు నుంచి బయట రాగానే భావోద్వేగం, అంబటిని పట్టుకుని బోరుని విలిపించిన కృష్ణమురళి, లోకేష్ పవన్ చంద్రబాబుకు క్షమాపణలు అంటూ ప్రచారం, తప్పు చేశానంటూ పశ్చాత్తాపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది మంచిది, ఇది పరిణితి. ఈ రకంగా పరిణితి చెందితే చాలా మంచిది. పశ్చాత్తాపం ఉండాలి మనిషి జీవితంలో. పశ్చాత్తాపం లేకుండా నేను చెలరేగిపోతానంటే అది వేరే రకంగా ఉంటుంది. పోసానిపై ఏపీ వ్యాప్తంగా 30కి పైగా ఫిర్యాదులు వెళితే ఇందులో 17 కేసులు నమోదైనవి. అయితే ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలె పిఎస్లో నమోదైన కేసుకు గాను పోసాని అరెస్ట్ అయ్యారు. ఇది ఫిబ్రవరి 26న చూడండి. ఇక ఒక్కో పిఎస్లో నమోదైన కేసుకు గాను ఆయా జైళ్లకు తరలింపు. చూసాం మనం ఎపిసోడ్ అంటే పోసాని ప్రస్థానం ఎలా జరిగింది, జైలు ప్రస్థానం ఇప్పుడు ఎలా ఎండ్ అయ్యింది, ఇంకా ఎండ్ అవ్వలేదు, కాస్త బ్రేక్ విరామం అంటారు కదా, ఆ విరామం దొరికింది ఆయనకి.
ఇక విచారణ కోసం కోర్టులు కస్టడీల పేర్లతో జైళ్లు చుట్టూ తిరిగిన పోసాని కృష్ణమురళి. దాదాపు ముందుగా నేను చెప్పినట్లుగా 2000 కిలోమీటర్లకు పైగా పోసానిని తిప్పిన పోలీసులు. పోసానిపై నమోదైన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు. ఇది చాలా కీలకం అండి. నేను ఒక అనాలిసిస్ చేసినప్పుడు కాస్త అనుమానం ఉండేది. ఎందుకంటే వంశీవి ఇవి కూడా ఒక కేసుకు బెయిల్ వస్తున్నది అంటే ఇంకో కేసు వేస్తున్నారు. సిఐడి అంటున్నారు, కస్టడీ అంటున్నారు, ఇంకో పీటీ వారెంట్లు తీసుకొస్తున్నారు. సో ఇలాంటి టైంలో పోసానికి బెయిల్ వస్తుందా లేదా, విడుదల అవుతారా అవరా? మరి ఇది ఒకటేనా కేసు? ఇప్పుడు 2-3 అవుతున్నాయి. ఇంకా 17కి సంబంధించి అంటే ఇంకా 13-14 కేసులు ఉన్నాయి ఇంకా చూడాల్సినవి. దాని మీద ఆయన పిలాల్సినవి, ఆయనతో మాట్లాడవలసినవి, ఆయన నుంచి చెప్పించాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని అనుమానం వచ్చింది. కానీ కోర్టు ఆయనకి అన్ని కేసుల్లోనూ 17 కేసులు ఎక్కడైతే నమోదయ్యో అన్ని కేసుల్లోని కూడా బెయిల్ మంజూరు చేయడం అన్నది కాస్త ఆయనకి ఉపశమనం ఇచ్చినట్టే. దీన్ని ఆయన సక్రమంగా వాడుకోవాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి. ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు అవి చేసుకుంటా, ఇంక అంతకంటే ఇంకేముంటుందండి ఆదరణ? సినిమా వాళ్ళకు ఉన్నంత ఆదరణ ఎవరికైనా ఉంటుందా దేశంలోని? వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? అభిమానులు, ఆనందం, అందరినీ నవ్వించడం అన్నది ఎంత అదృష్టం అది. 10 మందిని నవ్వించడం, కానీ 10 మందిని ఏడిపించకూడదు, 10 మందితో తిట్టించుకోకూడదు. ఇది తెలుసుకోవాలి. 10 మందితో తిట్టించుకుంటే అది ఏం జన్మ? అవసరమే ఉంది. మనం మంచి చేయకపోయినా పర్లేదు. నేను ఎప్పుడు చాలామందికి చెప్తుంటాను, ఎవరికన్నా మనం మంచి చేయకపోయినా ప్రాబ్లం లేదు, చెడు చేయడానికి చూడకూడదు. సరే, నీకు చేతనైతే మంచి చేయి. నీకు 1000 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టు, లేదా వదిలేయి, నువ్వేం ఖర్చు పెట్టొద్దు. కానీ ఎవరి దగ్గర కొట్టేయడానికో, ఎవరినో మోసం చేసేయడానికో, ఎవరినో ముంచేయడానికో, ఎవరినో అనడానికో మనం బతకూడదు. మన జీవితం అలా సాగకూడదు. మరి ఎందుకు అలాగా చేస్తారో చాలామంది. ఇక అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఎట్టకేలకి విడుదలయ్యాడు. మరి ఇంకా మార్పు వచ్చిందా? కుటుంబంతో ప్రశాంతంగా ఆయన జీవనాన్ని సాగిస్తారా? మళ్ళీ రాజకీయాలంటూ, మళ్ళీ పార్టీలంటూ, మళ్ళీ టార్గెట్లు అంటూ, లేకపోతే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ విచ్చలవిడిగా మళ్ళీ గతాన్నే రిపీట్ చేసి ముందుకు వెళ్తారు? అదే కానీ జరిగితే ఆ దేవుడు కూడా ఈయన కాపాడలేడని చెప్పి జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, తెలుగు తమ్ముళ్ళు, వీర మహిళలు, తెలుగు మహిళలు మాట్లాడేది. కానీ ఆ రకంగా వెళ్ళడేమో లేండి. ఇంకా ఆయన అనుభవించిన అనుభవం ప్రస్తుతానికి సరిపోద్ది. ఇంకా అది గుర్తుంటుంది జీవితాంతం అంతానే. 1 రోజున్నా ఒకటే, 100 రోజులున్నా ఒకటే. ఆ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. ఇక అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో కేసు బెయిలు, పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు బెయిలు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పిఎస్లో కేసు బెయిలు, కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు బెయిలు. ఇవన్నీ కూడా వరుసగా ఆయనకి బెయిల్లన్నీ కూడా మంజూరైనవి. ఇక హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు క్వాష్ చేశారు. అలాగే సిఐడి పెట్టిన కేసులోనూ ఈయనకి బెయిల్ మంజూరైనవి. 3 పేర్లండి బాగా వినిపించేవి. 1 బోరుగడ్డ అనిల్, 2 వల్లభనేని వంశీ, 3 పోసాని కృష్ణమురళి. వీళ్ళు ముగ్గురు గురించి రాని కథలు లేవు. ఒక కథనం కాదు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో కథనాలు వచ్చినాయి. సో ఎట్టకేలకు ఈయనొక్కడికైతే బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళిద్దరికి ఏదో టెంపరీ బెయిల్ వచ్చింది మొన్న, ఏదో బోరుగడ్డకి, మళ్ళీ అతన్ని లొంగిపోయాడు. వంశీ పరిస్థితి ఇంకా ఏం తేలుతుందని ఆశ కూడా లేదు వంశీది. సో మరి ఈయన జరిగినట్టే ఆయనకి కూడా బెయిల్ వస్తుందా లేదా అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వంశీ ఫేస్ కూడా మనం చూసాం, మొత్తం రంగు మారిపోయింది, ఏం లేడు మనిషి, అసలు రంగు బయటకు వచ్చేసిందని చెప్పి మళ్ళీ ట్రోళ్ళు. సరే ఓకేలేండి, మనిషిలో రంగు పొంగు ఇవన్నీ చూడడం ఎందుకు, కానీ వ్యక్తిత్వం చూడాలి. ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు ఎర్రగా ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఇంకో రకంగా ఉంటారు. ఎందుకు వాళ్ళ గురించి మనం మాట్లాడి బాడీ షేమింగ్ చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఒకరు లావుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉండొచ్చు, ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు పొట్టిగా ఉండొచ్చు. ఏం చేస్తారు? భగవంతుడు ఇచ్చిన జన్మ, వాళ్ళ తండ్రులు ఇచ్చిన పుట్టుక, దాన్ని మనం ఎవరని చెప్పడానికి, ఎవరి గురించి మనం చేంజ్ చేయడానికి. ఆయన్ని అలాగే ట్రోల్ చేశారు. ఇప్పుడు పోసాని పరిస్థితి కూడా ఆ రకంగా. ఓకే, తప్పులు జరిగిపోయిందని మనం ఏమీ చేయలేం. చెయ్యి దారిపోయిన తర్వాత ఏదైనా పగిలింది అనుకుంటే దాన్ని అతికించలేము. చెయ్యి జారకముందే చూసుకోవాలి. ఇది కదా ప్రతి ఒక్కరు చేయాల్సింది.
ఒకసారి మన గాజు గ్లాస్ ఏదో మన చేతిలో ఉన్నది, అది పట్టుకున్నంతసేపు చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి అది పగిలింది అనుకోండి, ఏం చేస్తాం ఇంకా దాన్ని తుడిచేసి బయట పెట్టేయడమే. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము, డస్ట్బిన్కే పరిమితం అవుతుంది అది. జీవితం కూడా అలాంటిదే. మనం మాట్లాడి మాటలు కూడా ఆ రకంగానే వెళ్ళాలి. నోరు జారితే తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు ఎవరికైనా సరే. ఇవి గుణపాఠాలుగా మారాలి రాజకీయ నాయకులకు ముఖ్యంగా. కొంతమంది ఈ మధ్యన అసలు చెలరేగిపోతున్నారు, అసలు ఉచ్చ నీచాలు మర్చిపోతున్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామన్నది అసలు వాళ్ళకి స్పృహే ఉండట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎంత మంచి జీవితాలు వంశీవి. ఆర్థికంగా అంగబలం అర్ధబలంతో హ్యాపీగా ఉండేవాడు. ఈయనది ఎంత మంచి జీవితం, ఒక మంచి రచయిత, మంచి నటుడు, ఎక్కడికి వెళ్ళినా జేజేలు, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు. అలాంటి వాళ్ళు వెళ్ళి జైలు గోడల మధ్య బిక్కుమంటూ బతకాల్సిన బతుకెందుకు, ఆ మాటలు మాట్లాడుకోవడం ఎందుకు, ఈ రకంగా అనుభవించడం ఎందుకు? ఏం కలిసి వస్తుంది వాళ్ళకి? కొత్తగా కలిసి వచ్చేది ఏం లేదండి. ఏమీ లేనోడు ఆడ ఒక రిస్క్ చేసేటంటే అది వేరే విషయం. తినడానికి తిండి లేకుండా, పడుకోవడానికి ఒక గూడు లేకుండా ఇదే జీవితం. ఏదో ఒకటి సాధిస్తామంటే ఏదో చిన్న చితకో తప్పులు చేశారేమో, ఆడికి గతి లేక అన్నీ ఉండి ఇదేం కాలం, ఇదేం వైఖరి. ఇది కదా ప్రతి ఒక్కరు మాట్లాడేది. వీళ్ళకి సానుభూతి ఉండట్లేదు. మెయిన్ అదే. నిన్న కూడా నేను అదే చెప్పాను. ఇంతమంది వీళ్ళకి సర్కిల్ ఉన్నదండి, సానుభూతి ఎక్కడుంది? ఎవరొక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చెప్పండి పోసాని కృష్ణమురళి కోసం? సినిమా వాళ్ళు ఎవరన్నాని? ఒక్క నటుడు, ఒక్క రచయిత, ఒక్క డైరెక్టర్, ఒక్క ప్రొడ్యూసర్ ఎవరన్నా సరే పోసాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నాము అని ఎందుకు చెప్పలేకపోయారండి? అంటే మనం చేసే అన్నీ కూడా తప్పులే. ఎంత నలిగిపోవాలి, ఎంత ఇబ్బంది పడాలి? చుట్టూ ఉన్న మనవాళ్ళే మన పక్కన పెట్టేస్తే, పట్టించుకోకపోతే ఇంకంతకన్నా ఒంటరితనం వేరే ఉంటుందా? ఎందుకా జీవితం? తెలుసుకోవాలి. ఇది గుణపాఠం కావాలి. వీళ్ళని చూసి మళ్ళీ ఎవరు కూడా ఈ రకంగా రెచ్చిపోయి ఇబ్బందుల్లో పడద్దు. బయటకు వచ్చి చూడండి, ఆ ఫేస్ చూడండి, పోసాని ఎలా ఉండేవాడు ఆయన, ఎలా ఉండి మనిషి, ఎంత యాక్టివ్గా ఉండేవాడు. మొత్తం లొంగిపోయాడు ఆయన మనిషి, కంప్లీట్గా లొంగిపోయాడు. అంబటి గారిని చూసి, అది ఆయన ఎటు నడుస్తున్నాడో తెలియదు, ఎటు చూస్తున్నాడో తెలియదు, బెత్తర చూపులు చూస్తున్నాడు ఆయన. అంటే ఆ చీకటి గోడల నుంచి ఒకసారి బయటకు వచ్చేసరికల్లా ఏదో వెలుగులోకి వచ్చినట్టుగా ఉన్నది ఆ జైలు జీవితం నుంచి. అంటే 4 గోడల మధ్య ఉంటారు కదా. చీకటి అంటే పవర్ తీసేసి కూర్చోబెడతారన్నది కాదు నా అర్థం. 4 గోడల మధ్య ఇంకేముంటుంది ప్రపంచం? అదే ఉంటుంది. అక్కడి నుంచి ఒకసారిగా బయటకు వచ్చేసరికంటే గూట్లో ఉన్న పక్షి బయటకు వచ్చినట్టే. ఆయన చూడండి, అంబటిని పట్టుకోండి, ఆయన బోర్ని ఏడ్చేస్తున్నాడు. సో ఈ పరిస్థితి పోసానికే కాదు, ఇంకొకరు కూడా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో చేసుకోండి. దాన్ని రచ్చ చేసి పెంట చేసి లేనిపోనివన్నీ కూడా కుటుంబాల మీదకి వెళ్ళిపోయి ఎలా పడితే అలాగా ఏం చేయాలనుకుంటే అది, ఆ ఇరగబాటుతనం ఉంటే ఇలాంటివి తప్పవు, శిక్షలు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. ఇక మరో అంశానికి వస్తే, పోసాని కృష్ణమురళి గారికి విడుదల లభించింది. అసలు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? 15 సంవత్సరాలు అయితే ఆయనే ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు. మరి ఆ రకంగా ఎలా ముందుకు సాగుతారు? ఆయన 30 సంవత్సరాల నుండి ఈయన 15 సంవత్సరాలు అవుతారు. ఇవన్నీ కూడా సాధ్యమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని? అలాగే జనసేనకి సేనాని స్పీడ్ పెంచారా? జనంలోకి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముమ్మరంగా వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటి, ఆయన ఫ్యూచర్ ఏంటి? మరొక వైపు తిరువూరు ఎమ్మెల్యే కులుకుపూడి శ్రీనివాస్తో ఏదో ప్రాణహాని ఉందంటూ జనసేన సమన్వయకర్త శ్రీనివాసరావు మాట్లాడడం. అసలు వీళ్ళందరికీ కూడా సఖ్యతగా ఉందా, లేకపోతే పైన ఏదో తప్పని పరిస్థితుల్లో కాపురం ఏదో చేస్తున్నా అంటారు చూసారు, అలా చేస్తున్నారా? ఇవన్నీ కూడా చర్చ కింద అవుతున్నాయి. ఇవే ఇష్యూస్పై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అనుష ఉండవల్లి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణ్, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా అరుణ గారు. సార్ అరుణ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఏంటి పోసాని కృష్ణమురళి గారు విడుదలయ్యారండి 24 రోజుల తర్వాత అనుకుంటాను. 24 రోజుల తర్వాత ఆయన విడుదలయ్యారు. పశ్చాత్తాపడుతున్నారట, బోరును విలపిస్తున్నారట, కన్నీటి పర్యంతం పోతున్నారట.
తప్పు చేశాను అన్నట్లుగా ఆయన మదన పడుతున్నట్లుగా మనిషి కూడా బాగా చిక్కిపోయాడు. మన ఈయన వంశీని కూడా చూసాం, ఆయన కూడా బాగా డల్ అయిపోయాడు, బాగా లొంగిపోయారు మనుషులు, సింపుల్గా చెప్పాలంటే. సార్ పోసాని కృష్ణమురళి గారు విడుదలైనందుకు కొంచెం సానుభూతి చూపిస్తున్నాను సార్ నేను కూడా. ఎందుకంటే పెద్ద ఆయన కదా పాపం, బాగా అంటే అప్పట్లో ఆయనకి అండదండలు చూసుకొని ఆయన్ని పదవిచ్చిన వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ఆయన వయసుని, ఆయన యొక్క స్థాయిని, ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని, ఇండస్ట్రీలో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ని అన్నింటినీ కూడా మర్చిపోయి ఉచ్చ నీచాలు మరిచి ఒక దుర్మార్గుడు పంచన చేరితే ఎలాంటి ఆలోచనలు చేస్తారో అలాంటివే అన్ని కూడా చేసుకొని ఈ రోజు ఈ గతి ఆయనకి వచ్చినందుకు నిజంగానే నేను బాధపడుతున్నాను. ఇట్లాంటిది ఇంకెవరికి కూడా రాకూడదు, ఇట్లా ఇంకెవరు కూడా చేయకూడదని మాత్రం 100% అనుకుంటున్నాను. మీరు అన్నారు పశ్చాత్తాపం చూపిస్తున్నాడంట అని. సరే రేపు పొద్దున వెళ్ళి ఆయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ యొక్క సొంత ఛానల్ మైక్ పెట్టగానే ఏం మాట్లాడతాడో మాట్లాడే దాన్ని బట్టి ఆయన నిజంగా పశ్చాత్తాప పడుతున్నాడా లేదా అన్నది మనం ఒకసారి డిసైడ్ చేసుకుందాం సార్. ఇప్పుడే పశ్చాత్తాపం పెద్ద పెద్ద మాటలు మనం ఆయన గురించి మాట్లాడొద్దు. రేపు ఒక్కసారి ఆయన పార్టీ ఏ విధంగా ఆయనతో పలికిస్తుందో ఆ పలుకును చూసి మనం తర్వాత మాట్లాడుకుందాం. మార్పు ఇంకా రాదంటారా సార్? అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ సార్, నేను ఏది ఊరికే మాట్లాడను, ఎగ్జాంపుల్ లేకుండా మాట్లాడను. నందిగాం సురేష్ రిలీజ్ అవ్వగానే జైలు గోడల బయట ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఏమో ఒక రకంగా మాట్లాడాడు సార్. మరుసటి రోజు ఇంటికి వెళ్ళాక బులుగు ఛానల్ యొక్క మైక్ లో ఇంకో రకంగా మాట్లాడాడు. రెండింటికి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది సార్. మాట్లాడినటువంటి మాటలకి పూర్తి వ్యత్యాసం. ఇప్పుడు ఆ జైలు దగ్గర ఒక పలుకులు పలికితే ఇంటికి వెళ్ళాక బులుగు మైకులు ఇంకో పలుకులు పలికాడు. అలాగే వాళ్ళు మీరు అన్నారు కదా పోసాని గారు ఏదో పశ్చాత్తాపడుతున్నారని చెప్పేసి, ఇవాళ జైలు గోడ దగ్గర పలుకులు ఇది, రేపు పొద్దున ఇంటికి వెళ్ళాక మళ్ళీ బులుగు మైకి పెడితే ఏం పలుకులు మాట్లాడతాడో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం సార్. వీళ్ళు ఇవాళ ఈ శిక్షలు అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళైనా సరే కనీసం పెద్దరికంగా అరే బాబు మేము తెలుసో తెలియకో తప్పు చేశాం, ఆ తప్పుకు సంబంధించి మేము చట్టం దృష్టిలో శిక్షలు అనుభవిస్తున్నాము, మీరెవరు వెనకాల ఇట్లా చేయొద్దని ఎవరు చెప్పట్లా. వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అండ్ వీళ్ళు చూస్తాం తేల్చుకుంటాం, ఎన్ని కేసులు పెడతారు పెట్టండి, మళ్ళీ వచ్చేది మేమే, ఇంతకు 10 మీ మీద చేస్తామని చెప్పేసి రెచ్చగొడుతుంటే అనవసరంగా పెద్దవాళ్ళు, మర్యాదస్తులు, అలాగే యువకులు, భవిష్యత్తు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక నేర ప్రవృత్తి ఊబిలోకి చిక్కుకుపోతున్నారు సార్ తెలియకుండానే కూడా. రాజకీయం అనేది తొడలు జరుచుకునేది కాదు, రెచ్చగొట్టుకునేది కాదు, నా పెతాపం నీ పెతాపం చూసుకుంటాం అనేది కాదు. రాజకీయం అనేది ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన విషయం అన్న విషయాన్ని మర్చిపోయి పూర్తిగా నా లీడర్ కోసం నేను నాశనం అయిపోవాలి, నీ లీడర్ కోసం నువ్వు నాశనం అయిపోవాలన్న కాన్సెప్ట్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ఉన్మాద ప్రక్రియగా మారిద్ది. ఇప్పుడే కనుక అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఈ విధానం మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే. ఈ జైలు గోడల మధ్య నలిగి వచ్చిన వాళ్ళైనా కనీసం ఏదో చెప్తారు, సిద్ధాంతులైన వాళ్ళంతా వేదాంతం చెప్తారని చెప్పేసి, అట్లాంటి వేదాంతం ఏదైనా సరే అప్కమింగ్ జనరేషన్ కూడా చెప్పి మళ్ళీ ఈ బూతుల కామెంట్లు, బూతుల మాటలు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడి పెట్టి మార్పింగ్లు ఎడిట్లు చేసే వాళ్ళకి కనీసం అయినా సరే ఇది ఇట్లా చేస్తే ఇదిగో మాలాంటి గతి మీకు పట్టిద్ది, మీరు చేయొద్దని చెప్పేసి జ్ఞానబోధ అని చెప్పేసి చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. రైట్, ఓకే. లక్ష్మణ్, సార్ గుడ్ ఈవినింగ్ అంటే వర్మ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి పోసాని గారు విడుదలయ్యారు, హ్యాపీయా? వర్మ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ లాంటి వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. పోసాని కృష్ణమురళి గారు బయటకు వచ్చారు కాబట్టి హ్యాపీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, పోసాని కృష్ణమురళిని అభిమానించే వాళ్ళందరూ కూడా సంతోషకరమైన విషయం. అలాగే పార్టీ నుంచి కూడా మరి సపోర్ట్ కూడా ఆయనకు లభించింది. మరి చూశారు, అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆయన్ని దగ్గరుండి మరి తీసుకురావడం జరిగింది. ఆయన్ని కూడా ఒక ప్రేమతో మరి హగ్ చేసుకొని ఆయన దగ్గర నుంచి యోగక్షేమాలు తెలుసుకుని తర్వాత బయట మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు జైలుకి వెళ్ళారు, జైలు కూడి తిన్నారు, ఇంకెప్పుడైనా ఇటువంటి చేయకూడదు, ప్రత్యక్షతాపం రావాలి అని. ఎస్, జైలుకి వెళ్ళినంత మాత్రాన ప్రత్యక్షతాపం రావాలి కాదనట్లేదు. కానీ ఎదుటి వ్యక్తిని మనం ఏ రకంగా మానసికంగా క్షోభించాము, ఏ రకంగా మానసికంగా శోధిస్తూ ఉన్నాము అనేది ఒక పోసాని కృష్ణమురళికే కాదండి, ఎదుటి వ్యక్తులకు కూడా అది కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున మనం అధికారంలో ఉన్నాం, ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళి మనం జైల్లో పెడదాం. కాదండి, మనం అధికారం ఒకటి ఇక్కడ
మనం అధికారంలో ఉన్నాం, ఎవరిని పడితే వాళ్ళని అమ్మనా బూతులు తిట్టొచ్చు. మనం అధికారంలో ఉన్నాం, ఎవరి కుటుంబాల మీద మనం నచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇది చేయొచ్చా? మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు. ఎవరన్నా సరే, ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీ అని చెప్పట్లేదు, ఎవరు మాట్లాడినా అలాగా. సార్ మీరు ఇందాక చెప్తా ఉన్నారు, మీ విశ్లేషణలో మీరు చెప్పారు ఏమని, అధికారంలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగుతాయి, పవర్ ఉన్నంత వరకు మీ ఆటలు సాగుతాయి, పవర్ లేకపోతే పరిస్థితి ఏంటి. సో అది ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కూడా వర్తిస్తుంది. కాబట్టి మేము అదే చెప్తా ఉన్నాం. ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడి, నచ్చినట్టుగా మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టి అందరిని కూడా వదిలిస్తే జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. ఇక్కడ ఏంటంటే ట్రైలర్ చూపించారు, తర్వాత సినిమా చూపిస్తామని మీరు మాట్లాడతారు. కానీ మేము అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం అవనండి, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు అవనండి, వాళ్ళు బయటకు వచ్చి మనం మీకు జస్ట్ ఒక ట్రైలర్ చూపించారంటే రాబోయే కాలంలో పూర్తి సినిమా చూపిస్తారు. ఆ సినిమా ఏ రకంగా ఉంటుందో మాత్రం మీ ఊహకు వదిలేస్తారు. ఎందుకంటే బాహుబలి సినిమా ఒక ప్రశ్న, అలాగే ఇంకో సినిమా ఒక ప్రశ్న, పుష్ప 2 ఒక ప్రశ్న. అంటే ఊహించుకోవడానికి అది ఏదైనా జరగదు. ఆ యొక్క సన్నివేశాలను మనం కలిపి తీస్తాం కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ యొక్క మరి రాయపాటి అన్నగారు ఉన్నారు, రాయపాటి అన్నగారు మాట్లాడిన మాటలకి ఆవిడ ఏ రకంగా మాట్లాడిందో ఆ మాటలు రేపు రాబోయే కాలంలో ఇదే సినిమా రాయపాటి అన్నగారికి కనబడుతుంది కదా, ఇదే సినిమా ఉండవల్లి అనవసర గారికి కనబడుతుంది కదా. ఇదే ఎక్కడ ఎవరు చట్టం ఎవరికి అతీతులు కాదు. ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని మీరు ఎవరికి పుట్టారు మేము అడగమండి, మీ నాన్నగారికి ఎవరు మేము అడగమండి, మీ పిల్లలు డిఎన్ఏ మీ పరీక్షలు చేపించమండి, మీరు ఏ తాలకన్నది మీరు చెప్పమండి అనే మాటలు మాట్లాడినప్పుడు ఈ మాటలకు కూడా మరి రాయపాటి అన్న గారికి అపరిస్థితుల సినిమాలో మరి అందులో విక్రము గరుడ పురాణంలో ఉన్నటువంటి కొన్ని వేస్తాడండి. ఓకే ఓకే ఓకే, మీరు ఏ తప్పు ఒక్క నిమిషం తను ఏదో అరుణ ఏదో బయట ఏదో వినిపిస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు లక్ష్మణ్, చూస్తారండి, మీరు చూస్తారు. ఏంటి ఒక్క నిమిషం లక్ష్మణ్, ఇద్దరు విన్నారా సార్? ఏంటది అర్థం కాలేదు, మళ్ళీ చూడండి. ఒక్క నిమిషం లక్ష్మణ్. ఇది అసెంబ్లీ అతను మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యలు పిల్లల గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వికటాటహాసం చేస్తున్నారు చూడండి. ఒకటి, రెండోది చూపిస్తారు. ఇది సరే వేరే ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పేసి మీరు కవర్ చేయొచ్చు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పెట్టాలి, వినిపించట్లేదు. స్పీకర్ లోనే సార్. నలుగురు పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేము. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రాలేము. ఈ మాట్లాడింది ఎవరు? ఈ మాట్లాడారు కాబట్టి మీ టైం వచ్చిన మీరు చెప్పండి. వినాలా మీరు చూపించిన వీడియోలో వినాలమ్మా, మీరు చూపించిన వీడియోలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ వాళ్ళగారు మాట్లాడాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకుంది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకళ్ళు మార్చింది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మార్చింది అక్కడ చెప్పింది, లేకపోతే లేదు మాట్లాడలేదు. దీనికి నేను మాట్లాడొచ్చా? వినండి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లి చేసుకున్నారు కానీ చేసుకున్నారు అన్నారు. మీరు కార్లు మార్చుకున్నారు కదా, ఆయన తప్పే ఉంది. అది తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ ఒక పెళ్లి చేసుకున్నాడా? శ్రీరాముడు లాగా ఒక పెళ్లి చేసుకున్నాడా? కాదు కదా. శ్రీకృష్ణుడు లాగా 5-6 పెళ్లిళ్ళు గోపికలు ఎంతమంది అన్నారు కూడా లెక్కలేదు. శ్రీకృష్ణుడికి అయితే గోపికలు ఎంతమంది అన్నారో లెక్క చెప్పగలం. పవన్ కళ్యాణ్ గారికి గోపికలు ఎంతమంది ఉన్నారో లక్ష్మణ్ ఒక్క నిమిషం అప్పుడే చెప్తున్నారు. ఏంటి అరుణ గారు వాయిస్ మ్యూట్ లో ఉంది. సార్ మనకు మంచినీళ్ళు ఇవ్వండి. ఇంకొకటి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లీగల్ గా చట్ట ప్రకారం పెళ్లి చేసుకొని లేదంటే డైవర్స్ వెళ్లి దానికి సంబంధించి అలిమోని ఇచ్చి మొత్తం క్లియర్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఓకే పెట్టింది ఏంటి?
అసెంబ్లీ సమావేశం వినమ్మా వినమ్మా, ఆయన తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పాలి. ఎక్కడ కూడా లేదు ఉన్నట్టుగా చెప్పలేదు కదా, ఓకే లేదు ఉన్నట్టుగా జగన్మోహన్ గారు ఎక్కడ మాట్లాడాలి. కానీ మీరు ఏం మాట్లాడారు, మీరే పర్సనల్ గా అటాక్ చేశారు. వినమ్మా వినమ్మా, వినాలి మీరు వినాలి కదా వినండి. రాయపటి అన్న గారు, మీరు మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకోండి. మీరు గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడిన మాటలు తప్పు అని వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడిన మాటలు తప్పు కాదు కదా మీ అర్థం. ఓకే ఓకే లక్ష్మణ్ ఇప్పుడు బెదిరింపులు ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఓకే ఇప్పుడు బెదిరింపులు వార్నింగ్లు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. రేపు మీరు గెలిచిన తర్వాత బెదిరింపులు ఇవి అవి గరుడు పురాణాలు చేస్తున్నాం, ఆ సినిమా చూపిస్తాం ఈ సినిమా చూపిస్తాం, ఇవన్నీ అనవసరమైన మాటలు, టైం వేస్ట్. వర్మ గారు వినాలి కదా, వర్మ గారు మమ్మల్ని మాట్లాడియండి. ఆవిడ మాట్లాడిన మాటలు తప్పు కదా అన్నది కాబట్టి మేము కూడా ఈజీగా అనొచ్చండి. ఎవరెవరు పుట్టారని మేము కూడా ఈజీ, కానీ మా సంస్కారం అడ్డం వచ్చింది. మేము కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నువ్వు లక్ష్మణ్ వెయిట్. ప్రసాద్ గారు సార్, డిబేట్ ఇచ్చిన సబ్జెక్ట్కి కన్ఫైన్ మాడమన్నాడు సార్. ఎందుకు వచ్చింది? 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. ఇది వ్యక్తిగత దోషంలో అన్నవి ఎవరికైనా సరే నాట్ యాక్సెప్టబుల్, అది ఆక్షేపణీయమే. ఎవరి గురించి మాట్లాడినా ఎవరి స్థాయిలలో ఉంటాయి, ఎవరి స్థాయిలు తగ్గించుకుని పెంచుకుని మాడవలసిన అవసరం లేదు. వ్యక్తిగత దోషాలకు నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. పోసాని కృష్ణ గారు మురళి గారి మీద పెట్టిన కేసులకు సంబంధించిన విషయంలో మాడాలంటే ఆయన మీద పెట్టిన 30 పైసలు కేసులు బయటకు రాగానే పీటీ వారెంట్లతో ఆయన అరెస్ట్ చేసి ఇవాళ అతి కష్టం మీద ఆల్మోస్ట్ నెలల దగ్గర 26వ తారీఖు నాడు అరెస్ట్ చేశారు. ఇవాళ బెయిల్ వచ్చింది. ఎవరైనా సరే అరెస్ట్లు అయిన తర్వాత ఇమీడియట్గా పశ్చాత్తాపాలు వస్తాయా రావా అన్న దానికన్నా అసలు దేని మీద అరెస్ట్ చేశారో దాని మీద నేను ఇదే వేదిక మీద నేను 4 సార్లు డిబేట్ చేసిన. ఇప్పటికి కూడా ఆయన బెయిల్ ఇవ్వాలి కాబట్టి ఆయన వచ్చే నెలలో వస్తుంది. ఇప్పుడు నందిగం సురేష్కి 150 రోజుల తర్వాత వచ్చింది బెయిల్. మీరు వంశీ గారి దీని గురించి చెప్తున్నారు. రోజు రంగు వేసుకున్నాడు, 50 సంవత్సరాల పైన రంగు వేసుకుంటేనే ఎలా ఉంటాడు, రంగు లేకపోతే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. పైపచ్చి కంటిన్యూస్గా బండిలో ఉచిత బస్సు బదులు మొత్తం పోసాని కస్టమర్లకి ఊరంతా ప్రపంచం యాత్ర చేసి తీసుకొస్తే మరి కాలు చేతులు పడిపోక ఏటుంటాయి, ఇలా ఎగురుకుంటున్న లేడి పిల్లలు గెంచుకుంటూ తిరగలడా? జైలు నుంచి ఆయన కంటిన్యూస్గా ఎక్కడి నుంచి ఎక్కడికి స్పాన్ ఆఫ్ 26 డేస్లో 2000 కిలోమీటర్లు తిరిగారు. 2000 కిలోమీటర్లు అంటే తమాసా. మండు టెండలో అందులో ఏమైనా ఏసీ కాన్వాయిలు అవన్నీ ఉంటాయి. వాళ్ళు అసలు సినిమా వాళ్ళే ఈ ఫారం కోడి పిల్లల్లో ఉంటారు. బయట ఇంట్లో వేసి బయట కార్వాన్లు వేసి బయటకు వచ్చి సభల్లో కూడా ఇంత ఏసీలు డెక్కలు పెట్టుకుని కూర్చుని 4 ప్రవచనాలు చెప్పిపోతారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ పరివర్తనలు చెందిపోతారు. అంటే ఆల్రెడీ రాజకీయ సైన్యం చేసి ఇంట్లో రామకృష్ణ అనుకుని కూర్చుని ఉన్నాడు. దాని మీద మూలిగా నక్క మీద తాటిపండు పడినట్టు తీసుకెళ్ళి ఎత్తేళ్ళు నెలల బట్టు జైల్లో కూర్చోబెట్టరు. ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు మాడితే ఇంక మరి దాన్ని కాపాడడానికి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, ఏ పార్టీకి సంబంధం లేని రామకృష్ణ అనుకుంటున్నానని చెప్పడంలో వాస్తవం ఉండదు. ఇందాక అరుణ్ గారు అన్నట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత మైకి పెట్టారా, ఇంటి ముందు మైకి పెట్టారా తర్వాత విషయాలు. కానీ ఫస్ట్ నేను రాజకీయాలు మాట్లాడినా అయిందేదో అయింది, బయటకు వచ్చాను, ఎక్కడి నుంచైనా రామకృష్ణ అనుకుంటానంటే సముచితంగా ఉన్నాను, సందర్భానుచితంగా ఉంటుంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు ఆల్రెడీ దూరంగా ఉన్నానని 3 నెలల క్రితమే అనౌన్స్ చేసి ఈవెన్ సాక్షిలో ప్రోగ్రామ్ కూడా చేసేవాడికి దాన్ని కూడా ఆపేసుకున్నాడు. ఆయన చేయడం మానేశాడు, మాట్లాడడం మానేశాడు. కానీ కొన్ని తీవ్ర పరిస్థితుల వల్ల కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొన్నాడు. దాని కాన్సిక్వెన్సెస్ కూడా దగ్గర నెలల పైన జైల్లో ఉండి బయటకు వచ్చాడు. తదనంతర పరిణామాలు ఏముంటాయో రాబోయే రోజుల్లో చూద్దాం. అంతకన్నా వెళ్ళి అనుష గారు, పోసాని గారు విడుదలయ్యారు, ఇంక వంశీ గారు కూడా త్వరలో విడుదల అవ్వాలని కోరుకుంటున్నారట వాళ్ళ ఫ్యాన్స్ అందరూని. కోరుకోమండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ప్రసాద్ గారు అన్నట్లు సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడదాము, డివియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోసాని అరెస్ట్ అయ్యింది ఇది చాగంటి గారు లేకపోతే గరికపాటి గారు చెప్పే ప్రవచనాలు చెప్పి కాదండి అరెస్ట్ అయింది. పోసాని గారు అరెస్ట్ అయింది బూతులు తిట్టడం వల్ల అరెస్ట్ అయింది. ఎవరైనా కాదమ్మా అనుషమ్మ, ఎఫ్ఐఆర్ కనుక చూస్తే అమ్మా కాదమ్మా, చిన్న సబ్మిషన్ కాదు కదా మనుషమ్మ, ఒక నిమిషం. ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అదేది నంది అవార్డులో అవమానించారు, జ్యూరీ ఉన్న వాళ్ళందరూ సేమ్. తర్వాత పెట్టిన కేసులు అంటారా మీరు? ఫస్ట్ కేసు కన్ఫైన్ అయితే మాట్లాడితే నేను ఫస్ట్ కేసు గురించి మాట్లాడలేదండి. ఆఫ్టర్ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అయిన కేసెస్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఇప్పుడు ద ప్రెస్ మీట్ కానీ లేకపోతే అతను పెట్టి మాట్లాడి ఏది ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి గవర్నమెంట్ ఇచ్చిన ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉండి కూడా
బూతులు మాట్లాడొచ్చు, లేకపోతే ఒక యాజ్ ఎ మినిస్ట్రీగా ఉండి కూడా బూతులు మాట్లాడొచ్చు. ఏది ఎక్కడో ఒక సో కాల్డ్ సోషల్ మీడియాలో ఎవరో నన్ను తిట్టారు కాబట్టి నేను నిన్ను తిడుతున్నాను పవన్ కళ్యాణ్ అనేది అసలు అదొక పిచ్చితనం, వెర్రితనం అనుకోవచ్చు. ఎవరో సోషల్ మీడియాలో ఎక్కడో మూల కూర్చుని ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారే అనుకోండి, దానికి వెర్రెక్కిపోయి ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూడా అదే రకంగా అదే పందాలో మాట్లాడితే నీకు మూలను కూర్చుని సోషల్ మీడియాలో మాట్లాడేవాడికి పెద్ద ఏం తేడా ఏం లేదు. నీ సంస్కారానికి వాడి సంస్కారానికి పెద్ద ఏం తేడా లేదు. ఆన్ డిబేట్ వచ్చినప్పుడో లేకపోతే ఆన్ ప్రెస్ మీట్ వచ్చినప్పుడో నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు అనేది చూసుకోవాలి. నువ్వేం ప్రవచనాలు చెప్పి జైలుకి వెళ్ళాడు. డెఫినెట్గా నువ్వు బూతులు మాట్లాడినందుకు, ఏదైతే బాధితాయుతమైన స్థానంలో ఉన్న నాయకులను బూతులు తిట్టినందుకు ఏం లోకేష్ గారిని తిట్టలేదా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని తిట్టాడు. ఆ రోజు అధికారం ఉంది కదా అని మదవెక్కి మాట్లాడి ఈరోజు అయ్యో జైల్లో వేయగానే కాళ్ళు లాగేస్తున్నాయి, మొహం బీక్కుపోయింది, వంగిపోయాడు, లొంగిపోయాడు అంటే కుదరదండి. ఎవరు మాట్లాడినా, మేం మాట్లాడినా, ఆఖరికి ఏ పార్టీల వాళ్ళు మితిమీరి మాట్లాడినా, ఇతను అంటున్నాడు ఏంటది ఏదో నరకంలో ఉండే ఏవో శిక్షలు చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వంలో అట్లా జరగదండి. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లానే కఠినమైన శిక్షలు వేస్తారు. అనుష, ఒక విషయం ఆయన చెప్పేది కూటమిలో ఉన్న వాళ్ళు మీరు చేస్తారని కాదు, వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని అందరినీ చేస్తారట. అది అండి, వాళ్ళు చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఏది కుంభి పాకం ఇవన్నీ చేస్తాడండి, అక్కర్లేదండి. యాజ్ పర్ మేమే అంటున్నామంటే యాజ్ పర్ రూల్ మేము వెళ్తాము. ఇప్పుడు మీరు అన్నారు రాయపాటి అరుణ గారినో లేకపోతే మీరు అన్నారు అనుష గారు అని అనడం కాదు. ముందు మనం ఎలా ఉన్నాము, మనం ఎంత క్లీన్గా ఉన్నాము, మన పార్టీలో ఏ రకమైన మాటల్ని మనం ప్రమోట్ చేస్తున్నాము, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ రకమైన ధోరణితో మనము మంత్రుల్ని గైడ్ చేశాము, లేకపోతే ఏ రకంగా ఎమ్మెల్యేలని గైడ్ చేశాము. ఏదైనా ఒక మాట అటు వెళ్ళింది అనుకోండి, ఉద్రేకంతోనో ఉద్వేగంతోనో మాట్లాడాడే అనుకోండి, బాధ్యత గల వ్యక్తి అయితే, బాధ్యత గల నాయకుడైతే పిలిచి అట్లా మాట్లాడొద్దు, అది తప్పు అని చెప్పాలి. కానీ స్వయంగా అతనే మాట్లాడుతుంటే రాజకీయానికి పర్సనల్ లైఫ్కి తేడా ఏంటండి, సంబంధం ఏంటండి, తేడా ఏంటంటే రాజకీయానికి లేకపోతే వేరే వ్యక్తి ఎవరో నాయకులు ఏదో చేసుకున్న దానికి అసలు పర్సనల్ లైఫ్కి సంబంధం ఏంది? ఏ ప్లాట్ఫామ్స్లో మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఎవరికి ఇప్పుడు పర్సనల్గా ఏదన్నా జరిగితే దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. మీరు వాళ్ళ తరపున వకాల్తాలు పుచ్చుకుని మాట్లాడక్కర్లేదు, దాన్ని జస్టిఫికేషన్ చేయకండి. పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు పెట్టి కూసిన అడ్డమైన కూతలన్నీ తప్పుడు కూతలే, తప్పుడు మాటలే. ఆ మాటలకు పడ్డ శిక్ష ఈరోజు వల్లభనేని వంశీ ఏవైతే దాష్టికాలు చేశాడో, ఏదైతే మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి పక్క పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి మేము తగలబెట్టేస్తాము, మేము విరగబెట్టేస్తాము, మేము ఏదన్నా చేస్తాము, లేకపోతే ఆడవాళ్ళని బెదిరిస్తాము అని చెప్పేసి, లేకపోతే కిడ్నాపులు చేస్తామన్నా అది శిక్ష పడేది, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. రాజ్యాంగబద్ధంగా శిక్షలు పడతాయి. మీలా మేము కుంభిపాకాలు లేకపోతే ఇంకో చోటికి నూనెల్లో వేయించేదాకా మేము వెళ్ళం, కానీ మీలాగా మేము మిమ్మల్ని తోలు తీస్తాం, వాయి తీస్తామని మేము చెప్పం. కానీ డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నామండి, మీరు మళ్ళీ వస్తామని కలలుగా అంటున్నారు కదా, ఇప్పుడు ఈరోజు మీరు కనుక ఇప్పుడు మాట్లాడిన మాటలకు కూడా డెఫినెట్గా చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈగల్ అనే ఒక కన్ను మీ పైన ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం వన్స్ డిబేట్స్కి వచ్చినా, ప్రెస్ మీట్స్ పెట్టినా, మనం ప్రజా దర్బార్కు మనం అంటే చూడు, ప్రజల ముందుకు వస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. లేదు మేము మాట్లాడము, మా ఇష్టానుసారం మేము ఏ రకంగా అయినా మాట్లాడతాం, నాయకులను ఏ రకంగా మాట్లాడతాము అంటే ఆబ్వియస్లీ మీ పైన ఒక ఈగల్ అనే ఒక కన్ను ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరిని పర్సనల్ లైఫ్ లో డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయంగా. మీకు ఆ నాయకులు ఏమన్నా అవినీతి చేశారా, లేకపోతే ఆ నాయకులు ఇప్పుడు ఏమన్నా చేసింది, ఇప్పుడు చెప్పింది చేస్తామన్నది చేయనన్నారా, క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఏది కన్స్ట్రక్టెడ్ గా క్రిటిసైజ్ చేయండి, తప్పేం లేదు. క్రిటిసిజం లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతాము, వాళ్ళ పర్సనల్ లైఫ్ వరకు వెళ్తాము అంటే ఆబ్వియస్లీ మీరు ఫేస్ చేసే కాన్సిక్వెన్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను అంటుంది ఏంటంటే, పర్సనల్గా పోసాని కృష్ణమురళి గారు చిన్నపిల్లల గురించి, వాళ్ళ భార్యల గురించి మాట్లాడడానికి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ అనుష గారును అరుణమ్మ మాట్లాడుతుంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం వస్తుందంటే, వీళ్ళు ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని
సైకో రాక్షసుడు ఏవేవో సంబోధిస్తూ ఇదే డిబేట్లో ఇదే వేదికలో ఎన్నోసార్లు నేను కూడా ఖండించిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇవాళ ప్రవచనాల టైప్లో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. గమనించండి అమ్మా, మీరు గత డిబేట్లో మీరు మాట్లాడిన ఒకసారి మీకు వర్తించుకుని వాళ్ళ లక్ష్మణ్ మాట్లాడిన తర్వాత అన్వయ ఇచ్చిన మాటలకి ఎన్నోసార్లు మీకు ఎన్నోసార్లు నేను కూడా ఇదే లైవ్లో అమ్మ ఆగండి అలా మాడకూడదని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. నేను ఇప్పటికే అంటాను, ఇట్స్ నాట్ పర్సనల్ అలిగేషన్. ఇప్పుడు when it is comes to a చీఫ్ మినిస్టర్ చైర్ కి ఒక డెకరం ఉంటుందమ్మా, దాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఇవాళ పోషన్ ఒక నిమిషం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక నిమిషం అండి అమ్మా, మాజీ ముఖ్యం అదే నేను చెప్తున్నాను. స్టాండ్ బయట మీరు తీసుకున్న స్టాండ్ అంటే అది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వినాలి. ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అతని భార్యతో అతనికి ఏమి వైరుధ్యాలు ఉన్నాయి, లేకపోతే అతని కుటుంబ వైరుధ్యాలు, అది మీరు మాట్లాడలేదు. నేను అది కూడా చెప్తున్నాను, మీరు ఎప్పుడు అలా మాట్లాడలేదు. కానీ అతన్ని పర్సనల్ గా మీరు సంబోధించింది మాత్రం సైకో రాక్షసుడు ఇలాంటివన్నీ మీరు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు వినాలి. అందుకని ఒక నిమిషం, చైర్కి రెస్పెక్ట్ అలా కాదండి. మీరు ఇప్పుడు మీకు చెప్తున్నాను, పోసాని గారి మీద చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అన్నారనే అభియోగంతో కేసు పెట్టినది ఏదైతే ఉందో ఇవాళ మీకు అది మీకు కూడా వర్తిస్తుంది. ఇవాళ మీరు వర్తించదు అన్నది మాత్రం ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకంటే మీరే చెప్పారు ఒక ఏగిల్ ఉంటుంది, ఒక డాక కన్లా చూస్తుంటే ఇదే వేదికలు ఇదే వర్మగారి సాక్షి, కింద పొద్దున్న 7 గంటల డిబేట్ లో రవి సాక్షి, ఎవరు కాదంటారు. మీరు సంబోధించేది ఇది కాకుండా ఏ రోజైనా ఉందా? కానీ పర్సనల్ గా మీరు ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాత్రం మాట్లాడలేదు. నేను అది యాక్సెప్ట్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదమ్మా, మీరు ఏ రోజు ఫ్యామిలీ మాట్లాడలే. మీరు మారిందల్లా అతన్ని సైకో అన్నారు, రాక్షసులు అన్నారు. ఇవాళ పోసాని గారు కూడా ఆయన్ని సంబోధించిన దాని మీద కేసు పెట్టారు. కుటుంబాలకు ఎందుకు వెళ్ళడం అన్నారు సార్. ఇప్పుడు 2 చేతులతో వస్తేనే కానీ సౌండ్ రాస్తారు, ఒక చేతితో రాదు. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఇనిషియేట్ అయిందో చూడండి. ఒక విధంగా ఫ్యామిలీలు మాట్లాడడం ఇద్దరిది తప్పే, అందులో ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. ఒకరు ముందు వీళ్ళు మాట్లాడారు కాబట్టి రెండోది వాళ్ళు మాట్లాడారు, తర్వాత ఎవరు మాట్లాడినా తప్పే. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదని నేను చెప్తున్నాను కదా. అదే మీరు పోసాని గారిని అనుభవించి మాట్లాడినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు డిబేట్లో ఉన్న వాళ్ళు ఆయన్ని సైకో రాక్షసుడు ఏది పడితే అది పర్సనల్ గా అబ్యూజివ్ లాంగ్వేజ్. అది చీఫ్ మినిస్టర్ సైకో అంటే అబ్యూజ్ కాకుండా ఇంకేమొద్దండి అన్నా గారు. సార్, రాజకీయంగా మీరు నేను ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు ఇద్దరము ఒకే జెండర్ కి సంబంధించి ఉన్నప్పుడు 100 మాట్లాడుకుందాం. మీరు డి అంటే నేను డి అన్నది కాన్సెప్ట్ వేరు. కానీ మేము ఇప్పుడు మాట్లాడుతుంది అప్పుడు కూడా మాట్లాడింది, ఆ రోజు మేము పాటించినటువంటి పద్ధతి ఈ రోజు కూడా పాటిస్తున్నటువంటి పద్ధతి. మీరు నేను రాజకీయాల్లో ఉంటే మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎందుకు రావాలి బజార్లోకి? నువ్వు తప్పో నేను తప్పో చేస్తే ఆ శిక్ష వాళ్ళకి ఎందుకు పడాలి? సంబంధం లేని చిన్నపిల్లలు లాక్కొచ్చి ఎందుకు మాట్లాడాలి? నేను చెప్తుంది కూడా అదే, అది తప్పు. మీరు కూడా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మాట్లాడలే. కేసులు పెట్టింది అమ్మా, ఇవాళ కేసులు పెట్టింది దానికి మమ్మల్ని లేదంటే మా నాయకుడు తిట్టినందుకు మేము పెట్టలా. మా నాయకుల యొక్క భార్యల్ని వాళ్ళ బిడ్డల్ని పసిబిడ్డలు సార్, అసలు రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియనటువంటి పసిబిడ్డల్ని తీసుకొచ్చి మాట్లాడితే దాని గురించి కేసు పెట్టాం సార్. నేను కాదంటం లేదు. కానీ ఒకటి ఉంది, ఒక చిన్న అప్రహెన్షన్. అమ్మ అరుణమ్మ, నేను మొదటి రోజు నుంచి చూస్తున్నాను నీ డిబేట్లు. నేను ఎన్నో వేదికలు పంచుకున్నాను. నీకు ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తా. మొన్న మీరు ఒక డెలిబరేషన్ ఇచ్చారు, అదే సర్కాస్టిక్గా సెటారికల్గా మాట్లాడింది కొంతమంది గ్యారంటీగా మనోభావాలు యోగమే కదా. ఇప్పుడు ఇవాళ మీరు పెట్టిన కేసులన్నీ మనోభావాలుగా పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కేసు పెడితే నో అప్రహెన్షన్, కరెక్ట్, మంచి పని చేశారంటాం. కానీ ఎక్కడో ఉన్న మీరు, ఎక్కడో ఉన్న ఇంకోళ్ళు వాళ్ళ మనోభావాలను కేసులు పెడుతున్నారు. ఇది ఆలోచించండి. అన్నగారు మరొక విషయం, నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడడం తప్ప నేను కాదంటే, కానీ అది కనుక పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా తీసుకున్న డిఫమేషన్ కేసు, లేదంటే ఆ రోజు ఇచ్చిన ఎఫ్ఐఆర్ నాకు కన్సిడర్ చేయలేదు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని మళ్ళీ నేను రెన్యూ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాను, ఇది నాకు ఫ్యామిలీకి జరిగిన అవమానం అని మాట్లాడితే నో కాంట్రడిక్షన్, నేను ఖచ్చితంగా మంచి పని చేశారని చెప్తా. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళెవరో మనోభావాలు అనేది 30 కంప్లైంట్లు. ఇది ఆలోచించండి. ఫస్ట్ ఆయన మీద పెట్టిన ప్రైమ్ ఆఫీస్ కేసు, నంది అవార్డుల విషయంలో వచ్చిన అప్రహెన్షన్, ఇది క్లారిటీ కావాలి ప్రజలకి. ఇప్పుడు మనోభావాలు అన్న విషయం అనుకుంటే, ఉండండి, మనోభావాలు అన్న విషయం కనుక అనుకుంటే అమ్మా, ఇక్కడ 150 కోట్ల పైచీలకి ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద దాని మీద మనోభావాలు అనుకుని కేసులు పెట్టుకునే దగ్గర ఇది పొలిటికల్ వెంజెంటా కింద లీడ్ అవుతుంది తప్ప ఒరిజినల్ గా చేసిన తప్పు కన్నా దీని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనోభావాలు కాపాడుకోవాలన్న విషయం మేము కూడా మర్చిపోయి పోరాటం చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాను ఆ స్థాయిలో జుగుప్సాకరంగా వాడాడు కాబట్టి మా మీద మా మనోభావాల గురించి పోరాటం అనే కాన్సెప్ట్ ఎప్పుడో మర్చిపోయి ప్రాణాల రక్షణ మానాల రక్షణ దాని గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ రోజు మాకు ఆ చిన్న పిల్లల్ని థ్రెటన్ చేశాడు కాబట్టి, బోరగడ్డ అనిల్ థ్రెటన్ చేశాడు కాబట్టి, వర రవీందర్ రెడ్డి
థ్రెటన్ చేశాడు కాబట్టి కేసులు పెట్టాం. మనోభావం అంటే మమ్మల్ని తిట్టినందుకు పెట్టలా, మా మీద మా పిల్లల మీద ఏదో చేస్తామని చెప్పి చేసిన దానికి కేసులు పెట్టాం. అవి కూడా పెట్టద్దంటే చెప్పండి. మరి నేను అది చెప్పలే, నేను అవేవి చెప్పలేదు. నేను చెప్తుంది అదే, ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఒక లైన్ గీసుకోవాలి. మా మీద పడి నిరంతరం మమ్మల్ని గద్దలాగా కాకులాగా పొడుచుకు తింటుంటే ఎవడు మాట్లాడిన మాటకు మేము మనోభావం మాకు అదే పరిస్థితి ఉందమ్మా. నేనేం అతిథిని కాదు, నాకు అదే పరిస్థితి ఉంది. ఎవ్వరూ లేవు, ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ అదే ఉంది. మనందరికీ కూడా అదే. మన ఇద్దరు మాడుతుంటే మన ఫ్యామిలీని ఏం చేసి నేను మాడుతుంది అదే. మా కోసం ఇంకా సోషల్ మీడియాలో కేసుల కోసం ఎంటైర్ డిపార్ట్మెంట్ పనిచేయాలి. మొత్తం అన్ని కేసులు పక్కకు వదిలేసి సివిల్ క్రిమినల్ మొత్తం అన్ని మొత్తం వదిలేసి ఓన్లీ దీని మీద కూర్చోవాలి. ఎంటైర్ అంత చండాలం చేసింది వైసీపీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో. మేము నిరంతరం బాధితులు. మేము రోజు 100 మంది మేము బాధితులమ్మా, కానీ దాని అర్థం అది కాదు కదా. మీరు పోలీసు వ్యవస్థకి ఇదే టాస్క్ ఇస్తే ఏం చేయాలి? ఎక్కడ కాపాడుకోవాలి వచ్చింది మేము. ఇప్పుడు అందరూ బాధితులమే, పోలీసు వ్యవస్థకి మీరు ఈ టాస్క్ ఇస్తారంటే మేం చేయాలి దానికి? రైట్. అసలు అవ్వదు, పోలీసు వ్యవస్థ సరిపోదు. మనకి ఏపీలో ఉన్న ఫోర్స్ సరిపోదు. ఈ వైసీపీ పెట్టే కామెంట్లకి వాటికి కేసులు పెట్టాలంటే. ఓకే లక్ష్మణ్ రెస్పాండ్. వాయిస్ మ్యూట్ లో ఉంది. తీస్తున్నాను. ఓకే. వర్మ గారు, రాయపాటి అన్న గారు అవనియండి, ఉండవల్ ఆదర్శ గారు అవనియండి, ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. మనం ఎక్కడ కూడా గతంలో ఆడిన మాటలు ఎక్కడ కూడా మాట్లాడకూడదు అన్నారు. మంచిదే, ఇదే ఇలాగా కంటిన్యూ అవ్వాలి. మేము అనేది ఏంటంటే ఎవరి ఫ్యామిలీ ఇక్కడ మనం రాజకీయాల్లో ఉన్నాం రండి, మీరు అనవసరం మీరు నన్ను అనండి, నేను మిమ్మల్ని అంటాను. మా ఇంట్లో ఫ్యామిలీ గురించి, మీ ఇంట్లో ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎందుకండి? మీరు ఒకసారి సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో చూడండి, కేఎస్ ప్రసాద్ గారు వాళ్ళ కుటుంబాన్ని, నన్ను నా కుటుంబాన్ని, అంటే అందరూ కూడా కింద కామెంట్లు చూడండి ఏ రకంగా రాస్తారు. ఆ కామెంట్లు కూడా మీరు బాధ్యులే, మేము అందరం బాధ్యులమే. అంటే వాళ్ళు కూడా అలాగే కామెంట్ చేస్తున్నారు, అది కూడా చెప్తున్నారు కదా. వాళ్ళే అతీతం కాదు, వాళ్ళే అదే పని పడుతున్నారు. ఆ కామెంట్లు పెడతా చెప్తుంది కూడా అదే. నేను మీరు మారేమనుకోండి, మన తిట్టమానండి కాదంటలే, కానీ మన ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఇంకా చిన్నపిల్లలు ఏం చేశారు? నేను అదే చెప్తాను సార్. ఇంట్లో వాళ్ళే వాళ్ళే పాపం వాళ్ళే తిడుతూనే ఉన్నారు. కింద కామెంట్లు నేను చూస్తున్నా, చాలా జుగుత్సాకరంగానే ఉంటాయి. ఎవరికైనా బాధాకరంగానే ఉంటాయి. ఇప్పుడు మా భార్యలో మా పిల్లల్లో ఎవరు కూడా. నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు వీళ్ళే చాలా సార్లు మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి న్యాయం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు సార్. ఏ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉండవు, వాళ్ళు పడతారు. సరే ఏంటి మీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ప్లాన్ ఏంటి? ఒకరొకరు వచ్చేస్తున్నారట. మంచి ప్రశ్న సార్. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ప్లాన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేపు వచ్చే నెల నుంచి కూడా జనాల్లోకి రావడానికి పగడబందుగా ప్రణాళిక ఆయన తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఆల్రెడీ కంప్లైంట్ జరిగింది కాబట్టి మేము ఒక ప్రాపర్ గా జిల్లాలు ఎంచుకొని ఆ జిల్లాల నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క జిల్లాలో ప్రజలందరూ ఒక మెయిన్ సభలాగా ఏర్పాటు చేసి మాట్లాడడానికి నిర్ణయిస్తూ ఉన్నారు. తెలుగు నూతన సంవత్సరం నుంచి మొదలు పెడతారా? అసలు సంక్రాంతి అన్నారు, ఎందుకో మిస్ అయింది. మరి తెలుగు నూతన సంవత్సరం నుంచి మొదలు పెడతారా, ఉగాది నుంచి? ఖచ్చితంగా సార్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏమీ లేదు సార్. ఇప్పుడు కూటమిలో కొంత జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని నిన్న మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏం మాట్లాడారు, 15 సంవత్సరాలు బాబు గారే సీఎం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి, నేను నేర్చుకుంటాను, నాకు రాజకీయ అనుభవం తక్కువ, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అటువంటి అనుభవాలు ఉంటే నేను నేర్చుకుంటానని అన్నారు. ఆయన ఏ వెర్షన్ లో అన్నారన్న విషయం మీకేంటి బాధ, మీకేంటి నొప్పి? ఆయన నేర్చుకుంటేని తప్పులేదు సార్. రాజకీయాల్లో బయట కానీ రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా నిరంతర విద్యార్థిగా నేర్చుకోవాలి. అందరికి పూర్తిగా తెలిసిందనుకుంటే అమాయకత్వం. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి తప్పని అట్లా. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఎక్కడ ఒక్కాడించారంటే, బాబు గారు మీరు 15 సంవత్సరాలు మీరుండాలి, నారా లోకేష్ గారిని సీఎంగా పెడితే మేము ఒప్పుకోమని ఆయన చాలా డైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. ఎందుకంటే రేపు కొత్త సంవత్సరం తర్వాత నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అనుషకి తెలియాలి ఇవన్నీ, మనకు చెప్పట్లేదు. అయితే అనుష మనకైతే లీక్ చేయట్లేదు.
ఖచ్చితంగా సార్, ఇది నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఓకే ఓకే ఒక్క నిమిషం అయితే ఒక్క నిమిషం లక్ష్మణ్. అనుష ఏంటి చిన్నబాబుకు పట్టాభిషేకం అంటే నిజమా? కాదు వర్మ గారు, నా దగ్గర వేరే వాళ్ళ స్టోరీ నరేషన్ కి స్క్రిప్ట్ లేదు. నన్ను అడిగితే నేనేం చేయలేను. యాజ్ ఆఫ్ నౌ చంద్రబాబు నాయుడు గారు హెల్దీగా ఉన్నంత వరకు, ఆయన ప్రత్యక్ష రాజకీయాలు చేయగలిగేంత వరకు హీఈస్ ద సీఎం ఫిగర్ అంతే. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, అది లోకేష్ గారు కాదు, ఈవెన్ ద పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది హీఈస్ ద సీఎం ఫిగర్. ఆ తర్వాత వచ్చే మార్పుల గురించి నేను ఇప్పుడు ఏదో కల్పితాల గురించి లేకపోతే లక్ష్మణ్ గారి యొక్క ఫిలిం స్టోరీ గురించి నేను ఇక్కడ డిబేట్ అండ్ డిస్కషన్ రెండూ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే వి హ్యావ్ ఎ క్లియర్ థింగ్. ఒకటి ఏంటి అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకు ఇప్పటికీ కూడా ఆయన గంట నుంచి ప్రెస్ మీట్ ఏదైనా స్టేజ్ లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు గంట కూర్చోకుండా నుంచుని మాట్లాడగలిగే స్టామినా ఆయన దగ్గర ఉంటుంది. ఈ రోజుకి కూడా ఖచ్చితంగా 16 గంటలు పని చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, చాలా హెల్దీగా ఉన్నారు. డెఫినెట్లీ ఆయన ఎంతవరకు పని చేయగలుగుతారో హీఈస్ ద సీఎం ఫిగర్. మీరేం కంగారు పడదు లక్ష్మణ్ గారు. మాకు జనసేనకి పుల్లలు పెట్టాలని గత 9 నెలల కాలంగా తెగ పుల్లలు మేము పెట్టట్లా ఓకే ఓకే అనూష గారు, పుల్లలు మేము పెట్టట్లా. ఆల్రెడీ చిన్న పుల్ల పెద్ద పుల్ల అనేది మీరే పెట్టుకుంటున్నారు. ఆడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మన కృష్ణగిరి మాట్లాడారు అక్కడ. 15 సంవత్సరాలు మీరు 15 సంవత్సరాలు అయితేనే అంటే ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు వచ్చారు వేసి మీరు చూడండి. రైట్ ఓకే ఓకే అరుణ ఒక నిమిషం వెయిట్. ఏంటి కొలిగిపూడి గారి పంచాయతీ ఏంటి ఈ తిరువూరులోని? మీ సమన్వయకర్తకి ఏదో ప్రాణహాని ఉందని చెప్పి అదిగో ఆయన ఏదో వీడియో కూడా పెట్టడం జరుగుతున్నది. ఏం జరుగుతుంది అక్కడ? సార్, 2 పార్టీలు భిన్న మనస్తత్వాలు. ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా ఎదిగింది. ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఒక వేదిక మీదకి వచ్చి ఎలక్షన్కి వెళ్ళింది, ప్రజలు ఆశీర్వదించారు, అధికారంలోకి వచ్చాం. కానీ అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండాలని, అందరూ కలిసి నడవాలని అధిష్టానాలకు ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లో కార్యకర్తలని ఆదరించే తీరు, వాళ్ళని ప్రయారిటీ ఇచ్చే తీరుని బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉంది సార్ 100%. కొలిక్పూడి గారికి అలాగే మా తిరువురు పిఓసి గారికి మధ్య ఏం జరిగిందనేది మాకు తెలియదు. బట్ ఆయన ఆవేదన అయితే ఆయన ఏదో అక్కడ థ్రెటన్ జరుగుతోంది కొలిక్పూడి గారి ద్వారా అని చెప్పేసి ఆయన ఒక వీడియో ద్వారా రిలీజ్ చేశారు. అట్లాంటిది కనుక ఏమన్నా అయితే నిజం గనక అయ్యుంటే మా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సొంత జేబులో డబ్బులు పెట్టుకుని కింది స్థాయి నుంచి జెండా మోసి పార్టీ నిలబెట్టిన వాళ్ళు సార్. ఎవరు నాయకులు నడిపించిన వాళ్ళు కాదు. ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా పార్టీ నేను మొయ్యాలని భావించి మోసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే కార్యకర్తల జోలికి లేదా కింది స్థాయి నాయకుల జోలికి మాత్రం పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లాంటి థ్రెట్లను చేసుకోవద్దు. ఎందుకంటే కావాలని కూటమి మధ్య మీరు కావాలని తీసుకొచ్చుకొని చిచ్చు రాజేసుకుంటే 2 పార్టీల మధ్య వచ్చేటువంటి గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసేది మాత్రం ఆటోమేటిక్ గా వైసీపీనే. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క నాయకులు ఎస్పెషల్. ఎందుకంటే మేజర్ గా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాక్సిమం ప్రయారిటీ పాలనలో వాళ్లే తీసుకుంటున్నారు. కాబట్టి జనసేనలో ఉన్న వాళ్ళు వాయిస్ లెస్ గా ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని దగ్గర చేర్చుకొని ఆదరించాల్సినటువంటి బాధ్యత 100% స్థానిక ఎమ్మెల్యేల మీద ఉంది. అట్లా కాదని ఎవరైనా జనసేన మీద కనుక ఏదైనా దాడులకి వాటికి కనుక దిగితే నాయకులు రెస్పాండ్ అవుతారో లేదో నాకు తెలియదు కానివ్వండి, క్యాడర్ మాత్రం చూస్తూ ఊరుకొస్తారు. ఈ విషయం క్లియర్ గా చెప్పగలను నేను. ఇటు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర టీడీపీ మీద అట్లాంటి ఇష్యూస్ జరిగినా, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేన వాళ్ళ మీద అట్లాంటి ఇష్యూస్ జరిగినా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోము. తిరువూరు పిఓసి అనే వ్యక్తి నాకు తెలిసి కార్యకర్త నుంచి పిఓసి దాకా ఎదిగిన వ్యక్తి, చాలా ఆటుపోట్లు. మా పార్టీలో మాకు 100 కుమ్మలాట్లు ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళు గనక మమ్మల్ని కార్నర్ చేస్తే కార్యకర్తలు ఊరుకోరు సార్. ఫస్ట్ లీడర్లు మేబీ ఏమన్నా కూటమిలో ఉన్నాం కాబట్టి చూసి చూడనట్టుగా పోదామని చెప్పేసి ఏదన్నా వెళ్ళినా కార్యకర్తలు ఏంటి లక్ష్మణ్ రాష్ట్రం మొత్తం అలా ఉందండి. మీరు తిరువురు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ప్రసాద్ గారు అది నాకు తెలియదండి. నేను బయటకు వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాను. లక్ష్మణ్ ఒక్క నిమిషం వాళ్ళ మధ్య అలాగే సరే లక్ష్మణ్ ఒక్క నిమిషం. తిరువూరులో మేజర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఈవెన్ పార్టీ ఆఫీస్ కూడా లేదు, మీరు ఒకటి గమనిస్తే. రెండోది ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా లీడర్ నిలబడే దగ్గర మొన్నటిదాకా యూఎస్ అక్కడికి వెళ్ళి వచ్చాడు అతను. రెండోది ఇక్కడ కొలికిపూడి గారు ఫ్రమ్ ద డే 1 నుంచి చాలా డిఫరెంట్గా ఇంక్లూడింగ్ బుల్డోజ్ చేయడం కన్నా బుల్డోజర్నే వాడుతూ రాజకీయం చేస్తున్నాడు ఆయన. అండ్ వ్యక్తిగతంగా ఒక ఆడపిల్లల మీద దాష్టికం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ఇల్లు కూల్చివేతలో అతని రోలు సబ్సిక్వెంట్ పరిణామంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారే పిలిచి అతనికి వార్నింగ్ ఇచ్చిన ఉదంతం కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ కంటిన్యూస్గా ఒక ఫ్రిక్షన్ అనేది కంటిన్యూస్గా అట్రిబ్యూట్ అవుతూనే ఉంది అతని మీద. ఇవాళ అరుణమ్మ చెప్పినట్టు
క్షేత్రస్థాయిలో పార్టీ సమన్వయకర్త స్థాయిలోనే అతనికి చాలా ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఇది రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో, నేను నేషనల్ మీడియాలో నాకు బొలిశెట్టి సత్యనారాయణ గారు మొన్న డిబేట్లో ఉన్న మాటతో స్థానికంగా 70-30% వాళ్ళకి ప్రయారిటైజేషన్స్లో నాయకత్వాల్లోనూ ఈ దాన్ని ఏమంటారు కార్పొరేషన్స్లో ఉన్నట్లు ప్రయారిటైజేషన్ వస్తాయనుకున్నారు. సో ఎప్పుడైతే అవి రానప్పుడు వాళ్ళలో ఒక ఆవేదన అన్నది ఉంది జనసేన పార్టీలో. అండ్ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు సమన్వయం పరుచుకుంటూ ఆయన చంద్రబాబు గారితోనూ లోకేష్ గారితో ఎలాగని ముందుకు వెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు గెలిచిన 21 స్థానాల్లో ఒక విధంగా ఉంది, మిగిలినవన్నీ చాలా డిఫరెంట్గా తెలుగుదేశం టూ మచ్ డామినేషన్లో ఉంది. సో అలాంటి దగ్గర ఏమవుతుందంటే వీళ్ళు స్థానికంగా బలపడాలనుకునే ప్రయత్నాల్లో ఎక్కడికక్కడ నిలువరించబడుతున్నారు. ఆ నిలువరించే దగ్గర ఏమవుతున్నాయంటే ఇవి అట్రిబ్యూట్ అవుతుంది ఆ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్. ఓకే, ప్రధాని కొలిగిపూడి గారే అవ్వచ్చు, అంటే ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అయితే కంటిన్యూస్గా ఫ్రిక్షనే ఉంది. ఓకే అనుష, ఏంటి అక్కడికక్కడ నిలువరిస్తున్నారా జనసైనికుల్ని మీరు గెలిచిన నియోజకవర్గాల్లో? తప్పు కదా సార్. ఒకటి ఇప్పుడు పార్టీస్ పరంగా చూస్తారా, గవర్నమెంట్ పరంగా క్వశ్చన్ చేస్తారా? గవర్నమెంట్ పరంగా అనేది నాకు తెలియదు, కానీ పార్టీస్ పరంగా ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఎవరు ఆయనకి ఏదో సంథింగ్ కన్వీనర్కి ఏదో ఇష్యూ వచ్చింది అనుకున్నారు. అది ఏ రకంగా వచ్చింది? ఇఫ్ సంథింగ్ పార్టీ షుడ్ టేక్ ద రెస్పాన్స్ అండి దానికి. కానీ ప్రాణహాని ఉందని కూడా ఇచ్చారు కదా ఆయన. ఒక నిమిషం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఏ నాయకుడైనా సరే, అది ఎక్కడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న నాయకుడి దగ్గర నుంచి డెఫినెట్ గా రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు వాళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. అదే విధంగా జనసేనకు సంబంధించి కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే పార్టీ షుడ్ టేక్ ద స్టాండ్. సో జరిగిన దాని గురించి ఏంటి అనేది రెండు పార్టీలు కూర్చొని సమన్వయపరుచుకుని మాట్లాడుకుని దీన్ని డీల్ చేసుకోవాలి. సో ఈ ప్లాట్ఫామ్ లో డిస్కస్ చేసి డిబేట్ చేసి వార్నింగ్స్ ఇచ్చినంత మాత్రాన దానికి నాకు తెలిసి అదేం వర్కౌట్ అవ్వదు. ఎవరు కాదు సార్. ఒకటి మెజారిటీ ఒక పార్టీ ఒకటి చూసుకోవచ్చు, మైనర్ పార్టీ కింద ఒకటి చూసుకున్నాం అనుకోండి. దెర్ ఆర్ మేజర్ సీట్స్, దెర్ ఆర్ మైనర్ సీట్స్. సో రిప్రజెంటేషన్ మైనర్ సీట్స్ కి ఉన్న వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కాదు అనట్లా. సో అక్కడ ఒక రిఫ్ట్ అనేది వస్తుంది, కాదు అనట్లా. ఇక్కడ ఇద్దరు అధినాయకులు ఎవరైతే ఉన్నారో, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు అధినాయకులు సమన్వయంగా స్టేట్ కోసం వెళ్తున్నారు. సో ఇక్కడ పదవుల కోసమో లేకపోతే ఇంకొకటో లేకపోతే సరైన నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అని మాట్లాడుకునే స్థాయిలో ఇద్దరు అధినాయకులు లేరు. ఇఫ్ సీరియస్లీ అట్లాంటి ఏదైనా ఒక ఇష్యూ ఉండింది, ఒక ఎమ్మెల్యేతో ప్రాణహానే ఉండింది, లేకపోతే వేరే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఎలిగేట్ చేసినట్లు వేరే మెజారిటీ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్ ఉన్న చోట మైనారిటీ ఆఫ్ జనసేన పార్టీ ఉన్న చోట వాళ్ళని ఏదైతే నాయకులు ఉంటారో వాళ్ళని ఎదగనివ్వట్లేదనే ఆరోపణ వచ్చుంటుంటే పార్టీల పరంగా చూసుకోవాలి సార్. ఇక్కడికి గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఆ పార్టీకి ఏదైనా ఒకవేళ అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే ఇద్దరు కూర్చుని మనం గవర్నమెంట్ లో ఉంటుంది కదా, మా పర్సంటేజ్ ఇంత అని మేము అడుగుదాం అనుకుని అనేంత ఆ స్థాయి తెలివితేటలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఇక్కడ కూర్చుని అంటే ఈ డిబేట్ లో కూర్చుని ఆయన తెలివితేటలు మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్ డైరెక్ట్లీ టీడీపీ పార్టీని కావచ్చు, కూటమి పార్టీలో ఉన్న ఏ పార్టీని, ఏదో బీజేపీ పార్టీని కావచ్చు, ఆయన నాలెడ్జ్ జడ్జ్ చేయడమే ఉంది సార్. లోకల్ ఫ్రిక్షన్స్ అన్నవి లోకల్ ఫ్రిక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమెవరు పార్టీలకి గవర్నమెంట్కి తేడా తెలియకుండా మాట్లాడలేదమ్మా. ఇక్కడ లోకల్ అరుణమ్మ కూడా అదే చెప్పింది కదా, లోకల్ ఫ్రిక్షన్ లో అధినాయకుడు కూడా కాదమ్మా, అధినాయకుడిని కూడా కాదని మేము నా కార్యకర్తలు సమన్వయపరుచుకుంటాం చెప్తుంది ఆవిడ. లోకల్ పార్టీ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క అధినాయకుడి దగ్గరికి ఈ విషయం వెళ్తే ఆయన తీసుకునే చర్య బట్టి ఉంటుంది అని మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా. మీరు ఆ మాట చెప్పినప్పుడు అరుణమ్మ ఏం చెప్పింది వినండి ఒకసారి. నేను చెప్పింది కరెక్టే. అరుణమ్మ చెప్పింది ఏంటంటే నాయకులు ఏమున్నా మా కార్యకర్తలు మేము సమన్వయపరుచుకుంటాం, కార్యకర్తలు నిలబడతాం చెప్తుంది అమ్మాయి. మీరు గమనించట్లేదా? మరి అదే కాంట్రడిక్షన్ కదా. జనసేన అధికార ప్రతినిధిగా ఆ అమ్మాయి చెప్తుంది, మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చెప్తుంది, సమన్వయం లేదు. ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులకి ఏదన్నా ఇబ్బంది కలిగితే అధినాయకత్వం వరకు వెళ్ళినప్పుడు రెండు పార్టీల యొక్క అధినాయకత్వం ఏదైతే ఉందో నాయకులు కూర్చుని మాట్లాడుకోగలరు. ఇక్కడ కూర్చుని నేను మాట్లాడుకోలేదన్న విషయం నేను చెప్పట్లే, కానీ అరుణమ్మ చెప్పింది మీరు గమనించండి. అరుణమ్మ అధినాయకుడిని సీన్ లోకి తేకుండా మేము కార్యకర్తలము మేమందరం నిలబడతామని చెప్తున్నది. వార్నింగ్ ఇచ్చి ఊరుకోరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఆర్ ద సెన్స్లెస్ స్టేట్మెంట్స్ ఆర్. నేను ఒకటే చెప్తున్నాను సార్, బాధ్యతాయుతమైన నాయకులు ఎవరైనా సరే, రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే
ఒకే పందాలో ఉంటారు. ఒకవేళ ఖచ్చితంగా కూటమి పార్టీలు ఉన్నప్పుడు లేకపోతే అలయన్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక చిన్న రిఫ్ట్స్ వస్తాయి. రిఫ్ట్స్ రాకుండా ఉండదు. ఎందుకంటే ఎవరు నచ్చి కలిసారో నచ్చకుండా కలిసారా అంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఐడియాలజీని మనం జడ్జ్ చేయలేము. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికి తప్పో ఒప్పో రెండు పార్టీలు కూర్చుని మాట్లాడుకోగలవు. వన్స్ ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత మనం ఏదన్నా అమ్మా మీకు చిన్న సబ్మిషన్. నిజంగా అధినాయకులు కూర్చుని లేదా ఆ పార్టీ పరంగా కంప్లైంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన దగ్గర లేదు. బట్ ఆయన డెలిబరేషన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ దాంట్లో ప్రాణహాని దాకా మాట్లాడారు. ఇది పార్టీ అధినాయకుడు నోటీస్ లో లేకుండా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి నోటీస్ లో లేకుండా టీడీపీ పార్టీ గురించి అడిగితే నేను చెప్తానండి. మాకు ఒక కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్ ఉంది టీడీపీ పార్టీ. జనసేన పార్టీ మీ స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్ లోనే ఒలికిపూడి గారు ఇవాళ అక్కడ ఎమ్మెల్యే ఒలికిపూడి గారితోనే ఫ్రిక్షన్ ఉంది. కేఎస్ ప్రసాద్ గారు ఇట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్పేది ఏంటి కరెక్ట్ కదమ్మా? అక్కడ జరిగిన సమాధానం చెప్పండి. ఎవరికి అర్థం అవుతుంది? కంప్లీట్ చేసే కాదండి. ఇప్పుడు మీరు ఆవిడ మాట్లాడుతున్న నాకు రీచ్ అవ్వాలా? ఒక ఫ్రిక్షన్ ఉంది. ఫ్రిక్షన్ అడ్రస్ చేయకుండా సరే ఒక అధికార ప్రతినిధులు ఇస్తున్నారు. వాళ్ళు పార్టీలకు సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. వర్మ గారు 1 సెకండ్. మేము రెండు పార్టీలను రిప్రజెంట్ చేస్తున్న అధికార ప్రతినిధులు గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్న గుర్తుపెట్టుకోండి. వర్మ గారు ఇక్కడ విలేజ్ స్థాయి నుంచి వచ్చేటప్పుడు ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆయా మండల ప్రెసిడెంట్లు అన్ని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లకి ఇవన్నీ గ్రౌండ్ లో ప్రిపేర్ అయ్యి ఉంటారు అందరూ. సో ఇక్కడ ఎలాగుంటదంటే 3 పార్టీలు ఒకటే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పండి. ఇది అయిపోయింది చెప్తాను సార్. అన్నిదంటే సన్నివేశం అయిపోయి చెప్తాను. అంటే ఇక్కడ ఆధిపత్య పోరు ఉంటది, అక్కడ నాయకత్వం దీనికి ఉంటది. వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ మేమేదో చూస్తామని అన్నట్ల. కానీ ఒక్క పిఓఎస్ ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నాడో పిఓసి, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆ ప్రాణహాని ఉందా బాబా అంటే కనీసం ఆయన పట్టించుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే మరి ఆ పిఓసికి ఏం భరోసా ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు? అంటే అధికారంలో మీ ఎమ్మెల్యే ఉంటే మీ ఎమ్మెల్యే మీద ఆయన చర్యలు తీసుకోరు. నాకు ప్రాణహాని ఉందా బాబా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని పట్టించుకోరు. మా అన్నయ్యకి ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, అవసరం అయితే మా పెద్దానికి ఇంకో ఉద్యోగం రావాలి. ఇదే ప్రతిపాదనలో ఉన్నారు. మా గవర్నమెంట్ బాగుండాలి, మా కార్యకర్తలు ఎలాగైపోయిన పర్లు, మా నాయకులు ఎలాగైపోయిన పర్లు, వాళ్ళ జోబులు చింపుకోవాలి, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, 10,000కి 10 రూపాయలకి 20 రూపాయలకి అప్పుడు డబ్బులు తేవాలి, జెండాలు మోయాలి. కూలీలాగా మొత్తం 10 జెండాలు మోసుకుని వెళ్తే వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తారో అన్ని పార్టీ నుంచి తీసేస్తారు. రేపు నాకు తెలిసి ఈయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పిఓస్ని కూడా నువ్వు మా పార్టీకి అవసరం లేదు బాబు, వెళ్ళిపోయి మా పార్టీ నుంచి బయటికి తోసేస్తారు. అందులో ఎటువంటి అవసరం. ఎందుకంటే ఆయన టీడీపీ వాళ్ళు ఎదిరించలేడు కదా. టీడీపీ కొలుపుడు శ్రీనివాసుకి ఆయన చెప్పలేడు కదా. పాప నువ్వు సైలెంట్ గా ఉంటావా, పార్టీ నుంచి వెళ్ళిపోతావా, ఆయన ఏం చేస్తూ వెళ్ళిపోతారు. చెప్పాలి సార్. నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా, ఇద్దరం సఖ్యతతో వెళ్ళాలి. దానికి అధిష్టానాలు 100% చర్యలు తీసుకోవాలి. కానీ ఈ లోపే అధిష్టానాలకు చేరే లోపే గనక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తే మాత్రం వచ్చే గ్యాప్ ని ఫిల్ చేయడానికి వైసీపీ రెడీగా ఉంది. ప్రతి పార్టీ నుంచి, కూటమిలో ఉన్న ప్రతి పార్టీ నుంచి నాయకులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి డైరెక్ట్ గా బయటకు వచ్చి థ్రెటన్ ఫీల్ అయ్యి ఓపెన్ అయ్యి మాట్లాడాడు అంటే అతను ఎంత స్ట్రగుల్ అక్కడ ఫేస్ చేసి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఒక కార్యకర్త ఆ స్థాయిలో ఉంటే సపోర్ట్ లేకుండా గాలి కొదిలేసే సిచ్యువేషన్ అయితే మేము 100% చెయ్యం, మా పార్టీ కూడా చేయదు. ఆయన 100% మద్దతు ఇస్తూనే అక్కడ తప్పు ఎక్కడ జరిగింది అనేది 100% ఐడెంటిఫై చేసి సరి చేయడానికి ట్రై చేసిద్ది. దానికి కొంత సమయం కావాలి. ఈ లోపే గనక వాద ప్రతివాదాలు అనేవి జరుగుతూ ఉంటే ఆ గ్యాప్ అనేది అట్లాగే పెరుగుతూ పోతే దాని తర్వాత సరి చేయడం కూడా కష్టం. కార్యకర్తల్ని, నాయకుల్ని వేరు వేరుగా చూడండి. నాయకులకు ఉండేటువంటి ఫెసిలిటీస్ వేరు, ఆపర్చునిటీస్ వేరు, కార్యకర్తకు ఉండేటువంటి స్ట్రగుల్స్ వేరు, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ వేరుగా ఉంటాయి. కాబట్టి రెండింటిని ఈక్వల్ గా చూడొద్దు. ఈ విషయం మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ పార్టీ, ఆ పార్టీ, ఇంకో పార్టీ 3 కూటమి ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ రేపు ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 70-30 అన్నది ప్రాథమిక ఒప్పందం జరగకుండానే వాళ్ళ కూటమిలో ఎవరు రారు. పైపొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఆయనకే నెత్తికేసుకుని సీట్లు ఇచ్చుకున్నాడు.
సో ఈ సర్కమాస్టెన్సెస్లో రేపు జరగబోయే దగ్గర ఇప్పుడు 70-30 కాకుండా వాళ్ళకి ఎలా ఉంటుందన్న దగ్గర ఇలాంటివన్నీ అట్రిబ్యూట్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్. రెండోది, ప్రతి నియోజకవర్గంలోనూ సమన్వయపరచుకోవడానికి ఇందాక అనుషం చెప్పినట్టు నిజంగా పార్టీ డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, అలాగే జనసేన పార్టీకి కూడా డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. కానీ డిసిప్లినరీ కమిటీ కన్నా ఇక్కడ ప్రాణం మీదకి వచ్చిందిరా బాబా అని అతను ఎత్తినోరు కొట్టుకొని పబ్లిక్ డొమైన్లో వీడియో రిలీజ్ చేస్తే దీనికి ప్రొయాక్టివ్నెస్ అధినాయకుల దగ్గర నుంచి ఖచ్చితంగా కనబడాలి కదా, పాసిఫై చేయడానికో లేకపోతే ఆయన్నో ఇన్నో పిలిచి మాట్లాడడానికి. కొలికిపూడి గారికి అయితే కొత్తగా సో దాన్ని పట్టించుకోవట్లేదా అన్న గారు? మీకు తెలిసినంత వరకు అధిష్టానం పట్టించుకోవట్లేదా? అంటే అది అలా ఏం లేదండి, కొంచెం టైం పడుతుంది. బట్ మన దాకా వచ్చే లోపల అక్కడ వాళ్ళు భయపడిపోయారు. కాదు మరణమా, నిజంగా ప్రాణహాని దాకా మాట్లాడేటంటే అధినాయకులు ఎవరు పాసిఫై చేయలేనంటే కదా అతన్ని. ఎవరో ఒక స్థానికంగా అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. ప్రతిదీ కూడా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, నువ్వు చేయగలవు మన వీడియో డెలిబరేషన్. నేనైతే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది సార్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది. కానీ ఈయన థ్రెటన్ ఫీల్ అయ్యాడు కాబట్టి భయంతో వెంటనే ఓపెన్ అయ్యాడని చెప్పి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే స్థాయిలో పార్టీ కనుక భరోసా ఇచ్చుంటే ఓపెన్ అవ్వడు కదా. పార్టీ ఆయనకి భరోసా ఇవ్వకపోతే ఓపెన్ అయ్యాడు. కంప్లీట్ అవ్వండి, మీకు ఇస్తున్నాను కదా. నేను చెప్పేది వినండి సార్, ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఇప్పుడు అవతల వ్యక్తి నిజంగా అది జరిగిందా లేదా అనేది తర్వాత విషయం. కానీ జరిగిందని అనుకుందాం, ఈయన ఓపెన్ చేశాడు కాబట్టి, వీడియో అనేది ఓపెన్ గా పెట్టాడు కాబట్టి జరిగిందని జస్ట్ ఈ క్షణానికి భావిద్దాం మనం. అవతల వ్యక్తి ఎమ్మెల్యే, యువతల వ్యక్తి అతి సామాన్యమైనటువంటి చిన్న నాయకుడు. అట్లాంటి వ్యక్తి ఆయన నుంచి థ్రెటన్ వస్తే పార్టీ అధిష్టానానికి చేరే టైం ఉండే లోపే ఓపెన్ అయిపోయాడు భయంతో. నేను అంటున్నాను నిజంగా అలా జరిగిందేమో, అందుకే ఓపెన్ అయ్యాడు అంటున్నాను నేను ఇక్కడ క్లియర్ గా. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. గ్యాప్ ఏమైనా కనిపిస్తుందా అనుష గ్రౌండ్ లెవెల్లో? నాకు ఐ డోంట్ థింక్ సో అండి. నేనంటే ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ని పెట్టుకుని గ్యాప్ ఉందా అంటే నేను చెప్పలేను. కానీ ఇప్పుడు అది ఇండివిజువల్ లీడర్స్ వరకు మీరు మాట్లాడతారు, మీరే మాట్లాడారు. ఒక్క మాట మీరే మాట్లాడు. ఒక్క మాట నేను అనేది ఏంటంటే, ఆయన వీడియో కంగారు పడి వదిలేదమ్మా. ఆయన ఎన్నో సార్లు మీ పార్టీ, మీ అధినాయకుడికి కానీ, మీరు చెప్పిన కమిటీకి కానీ ఎన్నోసార్లు చెప్పిన స్పందించకపోతే వీడియో వదులుంటాడు. ఎందుకంటే గతంలో మేము జనసేన పార్టీ ఉన్నప్పుడు ఎన్నో సార్లు హరిప్రసాద్ గారికి, మనోహర్ గారికి, అజయ్ కుమార్ గారికి ఇప్పుడు ఏమంటుంది తెలియకుండా, అధిష్టానానికి తెలియకుండా కంగారు పడిపోయారండి. వీడియో పెట్టేశారండి, కంగారు పడి వీడియో పెట్టమ్మా. ఆయన ఎంతో ప్రయత్నించుంటాడు. ఆయన ప్రయత్నిస్తే మీరు పట్టించుకోలేదు కాబట్టి పబ్లిక్ డొమైన్ లో వీడియో పెట్టాడు. మీరు పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు, జనసేన పార్టీ పట్టించుకోలేదు కాబట్టి వీడియో పెట్టాడు. పార్టీలోకి వెళ్ళిపోయారు, మీకు నచ్చలేదు, మీ పని దీని గురించి మీరు మాట్లాడండి. ఇప్పుడు గతం గురించి మీరు అన్నది కాదు సార్. సార్ నేనేం చెప్తా వర్మ గారు, పార్టీస్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పార్టీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. పార్టీ స్ట్రక్చర్ అంతా ఒక రకమైన ఉంటుంది. సో ఐ డోంట్ నో ఇక్కడ గవర్నమెంట్లో ఉండిన ఎమ్మెల్యేకి లేకపోతే ఆయనకి ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చాయి అనేది పక్కన పెడదాం. ఇక్కడ మా పార్టీ ఉందండి. ఇప్పుడు నాకే ఏదన్నా జరిగింది అనుకోండి, వి హ్యావ్ ఏ స్ట్రక్చర్ టు రిపోర్ట్ ద పార్టీ. ఇప్పుడు నా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, నా టీమ్ హెడ్ ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి రిపోర్ట్ చేస్తాము. సరే ఇది నా పరిస్థితి, ఇదిగో ఇట్లా పలానా వాళ్ళు నన్ను టార్గెట్ చేశారని నేను చెప్తాను. అక్కడి నుంచి నాకు అక్కడి నుంచి హెల్ప్ వస్తుంది. లేకపోతే పలానా వేరే పార్టీ, కూటమిలో ఉన్న పార్టీల వాళ్ళు ఇలా నన్ను టార్గెట్ చేశారండి, దే ఆర్ అన్నెసెసరీలీ నన్ను ట్రాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నేను చెప్పాను అనుకోండి, అక్కడి నుంచి ఒక ఎష్యూరెన్స్ వస్తుంది. సో అట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇండివిజువల్ పార్టీస్ ఉన్నప్పుడు ఆ పార్టీ అధినాయకత్వం దగ్గర వరకు వెళ్తే వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు డెఫినెట్ గా. సో ఈ రిఫ్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంతమంది బియాండ్ ఈగోస్ కి వెళ్ళి కొన్ని చోట్ల బిహేవ్ చేయాల్సి వస్తుంది. గ్యాప్ ఉంటున్నదా మీకు తెలిసినంతవరకు? ఉందండి, గ్యాప్ అయితే ఉంది. ఎందుకంటే స్థానికంగా లీడర్లందరికీ మాత్రం అంత యాక్సెప్టెన్స్ లేదు జనసేన పరంగా. జనసేన కాదు, మామూలు ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఓవరాల్గా కూటమి పరంగా. అంటే బీజేపీ పార్టీ అంటే అంటీ ముట్టని పార్టీ, వాళ్ళతో ఎవరికి ఉపయోగం కూడా లేదు కాబట్టి వాళ్ళు నెట్టుకొస్తున్నారు. కానీ జనసేన పార్టీ చాలా ప్రొయాక్టివ్గా ఉంది క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో. అక్కడ వాళ్ళకి ఎక్కడైతే స్థానికంగా వాళ్ళ ఎమ్మెల్యేలు లేని ప్రతి నిమిషంలో కూడా వాళ్ళు చాలా స్థానికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కావాలంటే మీ రిపోర్టులను పంపించి స్థానిక రిపోర్టులు తెచ్చుకోండి, మీకే అర్థమవుతుంది.
ఇవాళ ఈ కొలికిపూడి గారి వలన స్థానికంగా ఇంక్లూడింగ్ తెలుగుదేశం వల్ల లేకపోతే ఎవరైనా సరే మనుషులు అందరికీ ఆయన దొల్లగొడేసిండు. ఆయన పందా వేరేగా ఉంది. ఆ పందాతో చాలా ఫ్రిక్షన్స్ ఉన్నాయి. ఈ తిరువూరు నియోజకవర్గం కంటిన్యూస్గా ఎలక్షన్స్ అయింది నుంచి ఈ రోజు దాకా ఏ రోజుకి ఆ రోజు ఇది ప్రతిరోజు వార్తల్లోనే ఉంటుంది ఏదో అంశంలో. గమనించండి ఫస్ట్. ఓకే అరుణ గారు, ఇందాక ఒక చిన్న విషయం కూడా చిన్న సబ్మిషన్ అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది కొలికిపూడి గారు ఎమ్మెల్యే స్థాయిలో. అక్కడ కొలికిపూడి గారు గవర్నమెంట్ పరంగా పెడుతున్న ఇబ్బంది స్థానికులకి, అది జనసేన అవనండి, బీజేపీ అవనండి, వైఎస్ఆర్సీపీ అవనండి. ఇది గమనించండి. అక్కడ గవర్నెన్స్ అనేది క్వశ్చన్ చేయబడుతుంది. ఒక స్థానికుడికి ప్రాణహాని దాకా క్వశ్చన్ చేయబడుతుంది. ఇది మీరు గమనించండి. కేఎస్ ప్రసాద్ గారు, నేనేం కొలికపూడి గారు ఇఫ్ ఇన్ కేస్ ఆయన చేసేదాన్ని నేను సమర్థించట్లేదు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే డెఫినెట్లీ ఆయన క్రమశిక్షణ సంఘం ముందు హాజరవ్వాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకున్నాడు. సేమ్ ఈసారి కూడా అదే జరుగుద్ది. ఓకే, మా పార్టీ అయితే ఎవరు తప్పు చేసినా, ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఏమి ఊరుకునే పరిస్థితి ఉండదు. పిలిచి ఖచ్చితంగా దానికి సంబంధించిన పర్యవసానాలు ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుద్ది. సార్, ఎవరి పార్టీలకు వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సంఘాలు కమిటీలు అయితే ఉన్నాయి సార్ 100%. కానీ ఇక్కడ నాయకులు ఏ స్థాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందన్న దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి టైం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అట్లాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా నాయకత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్తున్నాను సార్. ఎవరైతే అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీకి సంబంధించి అది బీజేపీ అవనండి, జనసేన అవనండి, టీడీపీ అవనండి, నాయకులుగా అక్కడ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు మిగతా పార్టీలతోటి, మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో ఇట్లాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. ప్రతిదానికి అధిష్టానం మన పంచాయతీలు చేస్తూ కూర్చోదు కదా. వాళ్ళకి ప్రభుత్వ బాధ్యతలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో వదిలేసి వెళ్ళిన సమస్యలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వం. వాటన్నింటి మీద దృష్టి పెట్టే క్రమంలో ఇంటి తగాదాలు తీర్చుకుంటూ ఉండేటువంటి ఖాళీ నాయకులకు లేదు ఇక్కడ. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ అనేది ఏర్పాటు చేసుకొని చుట్టూ ఉన్నటువంటి గ్రౌండ్ ని ఎంత స్వచ్ఛని, ఎంత పీస్ఫుల్ గా ఉంచుకుంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్ కానివ్వండి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానివ్వండి, అసలు గవర్నమెంట్ కానివ్వండి అనేది నా నమ్మకం, నా విశ్వాసం సార్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను క్లియర్ గా. కార్యకర్తల దాకా వెళ్తే ప్రాబ్లం అనేది క్రియేట్ అయిన తర్వాత అందరి కార్యకర్తలతో అధిష్టానాలు మాట్లాడలేవు. అంత దూరం తెచ్చుకోవద్దు అంటున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రాయపట్న గారు, థ్యాంక్ యూ అనుష ఉండవల్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ 2 99 న్యూస్.